సార్ నమస్తే సార్. మీరు యోగాలో పీహెచ్‌డీ చేశారు. అవును. లైక్ గురువు లేకుండా యోగా చేయడం చాలా కష్టం. సో, అవును. ముందుగా మీ గురువుగారి గురించి ఫస్ట్ స్టార్ట్ చేయండి. అసలు యోగా గురించి అంటే నేను మొదటి నుంచి కూడా కొంచెం స్కెప్టికల్‌గా ఉండేవాడిని. ఏమిటి ఏదో పాశ్చర్ ఇలాగా కాళ్ళు 2 వంకరగా పెట్టుకునో, చేతులు 2 వంకరగానో పెట్టుకుంటేనో ఏదో జబ్బులు తగ్గిపోతాయా? లేపోతే అలా చేసినట్టయితే ఆధ్యాత్మిక ఎన్‌లైటన్‌మెంట్ జరుగుతుందా? ఎంత ఏదో అది కేవలం ఏదో ఒక నమ్మకం మీద జరిగేదే తప్ప అన్నట్టుగా ఉండేది. సామాన్యంగా చాలా వరకు మోడర్న్ డాక్టర్స్ అందరికీ కూడా ఆ విధమైనటువంటి ఇంప్రెషనే ఉంటుంటుంది. ఆహ్, ఇప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ఒక కోర్స్ ఒకటి స్టార్ట్ చేశారు. ఏదంటే కానవరంలో రాపర్తి యోగా ఇన్‌స్టిట్యూట్ ఒకటుంది. వాళ్ళు ఒక సర్టిఫికేట్ కోర్సు ఈ నాన్న యూనివర్సిటీది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే వాళ్ళొచ్చి ఇక్కడేనండి ఇది మన ఈ ధర్మంచెర దగ్గర ధర్మంచెరలోను మీరొస్తే బావుంటది అన్నారు. సరే వస్తా అన్నాను. సర్టిఫికేట్ కోర్స్ తీసుకున్నాను. సరే డిస్టింక్షన్ వచ్చింది. ఆ తర్వాతేమో డిప్లొమా ఇన్ యోగా పెట్టారు. డిప్లొమా ఇన్ యోగా కూడా నానా యూనివర్సిటీలో పెట్టారు. ఈ రాపర్తి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే దానికి ఆహ్, ఈ ఇన్‌స్టిట్యూట్ స్పాన్సర్‌షిప్ లాంటిదనమాట. ఆహ్, కానవరం అప్పుడప్పుడు నేను క్లాసులకి వెళ్ళేవాడిని. ఆహ్, తర్వాతేమో ఒకటి నేను థియరీ రాస్తాను. ప్రాక్టికల్‌గా మరి నా వయసు సహకరించదు. అనంటే ఆ విషయంలో కూడా వాళ్ళు యోగాసనాలు లాంటివి కాకుండా ఎగ్జామ్షన్ ఇచ్చి ప్రాణాయామాలు లాంటివి డెమాన్‌స్ట్రేషన్ విషయాలన్నమాట. సరే డిప్లొమా కూడా వచ్చింది. అది డిస్టింక్షన్ వచ్చింది సార్. తర్వాత దీంట్లో కొంచెం పీహెచ్‌డీ చేయాలి. అప్పుడే బాగా మనకు దాని మీద పట్టొస్తుంది అనిపించింది. పీహెచ్‌డీ ఎక్కడ చేస్తే బావుంటుంది అని సెర్చ్ చేస్తే వ్యాస అని ఒకటుంది. ఇది వివేకానంద యోగా అనుసంధాన సంస్థ అని అది బెంగుళూరులో ఉంది. డీమ్డ్ యూనివర్సిటీ అది. అక్కడ అక్కడ పీహెచ్‌డీ చేయాలంటే ముందు ఆహ్, సర్టిఫికేట్ కోర్స్ ఒకటి చేయాలిది. అంటే ఇన్‌స్ట్రక్టర్ కోర్స్ అనమాట. సర్టిఫికేట్ ఇన్‌స్ట్రక్టర్ కోర్స్. అది యోగా ఇన్‌స్ట్రక్టర్ కోర్సు సర్టిఫికేషను అది కోర్స్ ఎక్కడుంది అని చూస్తే మన జైల్‌లో ఉంది. సెంట్రల్ జైల్. సెంట్రల్ జైల్‌లో ఉంది. పతంజలి శ్రీనివాస్ అని ఆయన కోచింగ్ ఇస్తుండేవాడనమాట. ఆయన నాకు ముందు నుంచి తెలుసు. సరదాగా తమాషాగా ఆలోచన అనమాట. పీహెచ్‌డీ చేయాలంటే ఈ సర్టిఫికేట్ కోర్స్‌ని యోగా ఇన్‌స్ట్రక్టర్ సర్టిఫికేట్ కోర్స్ చేయాలి. మరి అది చేయాలంటే జైల్‌లో లాభం లేదు. అంటే ఏదైనా చిన్న దొంగతనం చేసి జైలు శిక్ష అందులో వెళ్దాం. ఎలాగా అంటే ఊరికే ఫ్యాంటసీ ఆలోచన అనమాట. అంటే ఏదోటి చేయాలి అన్న తపనతోటి. నేను ఇంతకుముందు సెంట్రల్ జైలుకి వాళ్ళకి చాలా లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్తుండేవాడిని. నేనేమో నాన్ అఫీషియల్ విజిటర్ అని బయట సొసైటీ నుంచి కొంతమందిని తీసుకుంటుంటారు. అలాగే నన్ను 2, 3 సార్లు తీసుకున్నారు కూడాను. అందుకని జైలుకి అక్కడికి వెళ్ళి నేను ఇలా కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అయ్యో! మీ మీ మీకేం అభ్యంతరం మీరొచ్చి కోర్స్ చేయొచ్చు ఇక్కడ. ఎప్పుడొచ్చినా సరే అలాగే ఎగ్జామ్ తీసుకోవచ్చు అన్నారు. అందుకని ఆ కోర్స్ అక్కడ చేశాను. అంటే అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఇంక చెప్పాలంటే అప్పటికే నాకు యోగా మీద గ్రిప్ ఉన్న వలన నేనే వాళ్ళకి ఖైదీలకి కొన్ని పాఠాలు కూడా చెప్పేవాడిని. తర్వాత ఎగ్జామినేషన్ కూడా అక్కడే రాసాను. ఇంక అది అయిపోయింది. తర్వాతేమో యశ్‌వ్యాసకి వెళ్ళాను. యశ్‌వ్యాస పీహెచ్‌డీ ఎంట్రన్స్‌కి. అక్కడ 20 సీట్లు ఎన్నో ఉన్నాయి పీహెచ్‌డీవి. ఒక 150 మందో ఎంతమందో రాశారు. ఆహ్, రాసిన వాళ్ళలో ఫస్ట్ ర్యాంక్ ఏమో అక్కడే ఫ్యాకల్టీగా పనిచేస్తున్న అతను. సెకండ్ ర్యాంక్ నాది. అంటే 20 సీట్లున్నప్పుడు సెకండ్ ర్యాంక్ వాడికి రాకుండా ఎలా చేస్తుంది? కానీ నెక్స్ట్ ఏమో ఇంటర్వ్యూలో ఒకసారి నన్ను చూసి మీ వయసెంత అని అడిగితే చెప్పాను నేను. ఇప్పుడు పీహెచ్‌డీ ఎందుకు చేస్తారు అని అడిగారు. నాకు సరదాది అంతెందుకు నేను నిన్నే ఎంకామ్ పరీక్ష రాసొచ్చాను. ఏంటి ఈ ఎంకామ్‌లు, ఎంఏలు, ఈ పీహెచ్‌డీలు ఎందుకు మీకు ఇది సైకియాట్రిస్ట్‌గా మీకు ఇదున్నప్పుడు అని మీరు పీహెచ్‌డీ చేయడానికి కాదు మా పీహెచ్‌డీ స్కాలర్స్‌కి మీరు గైడ్‌గా రావాలి అని చెప్పి అన్నారు. ఆడ ఇంటర్వ్యూలో ఆయన. ఏదో అలా అంటున్నారు కానీ మామూలుగా ఇచ్చేస్తారులే అనుకున్నాను గానీ నిజంగానే ఇవ్వలేదు.
తర్వాత కూడా నేను ఎంక్వైరీ చేస్తే, "మీరు ఫ్యాకల్టీగా పార్ట్ టైమ్ ఫ్యాకల్టీగా రండి గానీ, లేకపోతే పీహెచ్‌డీ చేయడానికి ఎలాగా?" అని చెప్పేసేసి అన్నారు. అప్పుడు నేను సెర్చ్ చేస్తే 'ఆనంద్ బాలయోగి భవనాని' అని ఒకాయన పాండిచ్చేరిలో ఉన్నారు. వాళ్ళది ఒక గురు పరంపర గీతానంద ట్రెడిషను అని చెప్పి తెలిసి, యాక్చువల్‌గా నేను డిప్లొమా ఇన్ యోగా చదివేటప్పుడు కూడా నెట్‌లో నేను ఏ కోర్స్ చేసినా గానీ, వాడిచ్చిన స్టడీ మెటీరియల్ తోటి తృప్తి పడను నేను. మొత్తం అంతా కాంప్రహెన్సివ్‌గా. అప్పుడు చూసినప్పుడు ఈయనయి చాలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ కనిపించాయి నాకు. అందుకని అవి అన్నీ మొత్తం మీద ఆయన ఆయన గురించి నేను విన్నాను. మెడికల్ డాక్టర్ ఆయన. ఇలాగ యోగా ఇది చేస్తున్నారు. ఆయనకొక మెయిల్ పంపించాను. పంపిస్తే ఇమ్మీడియేట్‌గా పీహెచ్‌డీ అడ్మిషన్స్ కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. మీరు అప్లై చేసేయండి. వచ్చేద్దురు గాని అని చెప్పేసన్నారు. అంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఏమిటి పద్ధతంటే ఇలా చెప్పారు. రీసెర్చ్ మెథడాలజీ మీద ఒక సెక్షను. ఓ సెక్షన్ ఏమో సబ్జెక్ట్ మీద ఉంటుందని. నేనేమో ప్రాస్పెక్టస్‌లో చూస్తే ఇది మెడికల్ ఫ్యాకల్టీ కాబట్టి మొత్తం మెడిసిన్ అన్ని ఎనాటమీ, ఫిజియాలజీ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఉంటాయి ఎంట్రన్స్‌లో. అలా అయితే జస్ట్ ఒక 10 రోజుల్లోనే ప్రిపరేషన్ సరిపోదని ఈ పట్టుకు రానండి నేను 6 మంత్స్ టైం తీసుకొని అప్పుడు వస్తానంటే, లేదు లేదు అది 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 పొరపాటది. మీకు యోగా మీదే పరీక్ష ఉంటుంది అన్నారు. సరే అయితే మంచిదే అని చెప్పేసి వెళ్ళాను. అక్కడ పీహెచ్‌డీ ఎంట్రన్స్‌కొచ్చిన అన్ని డిపార్ట్‌మెంట్‌ల వాళ్ళకి టాపర్‌గా నేనొచ్చాను. అంటే అప్పుడు ఆ పీహెచ్‌డీ ఎంట్రన్స్‌లో టాపర్‌గా వచ్చినందుకు అప్పుడు నేను మనసు మార్చుకున్నాను. నాకు యోగా కాదండి. ఏదో న్యూరాలజీ ఇవ్వండి, లేకపోతే కార్డియాలజీ ఇవ్వండి అనంటే ఇచ్చేద్దురు. కానీ యోగాలోనే చేరాను. అప్పటికే కొంతమంది చేస్తున్నారు ఉన్నవాళ్ళున్నారు. నేను నేను ఫాస్ట్‌గానే పార్ట్ టైమ్ 4 ఏళ్ళనమాట. పార్ట్ టైమ్ అయిపోయింది నాది. మొత్తం అంతా థీసిస్ సబ్మిషన్ అన్నీ కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ క్యాండిడేట్‌గా బయటకొచ్చేసాను. ఆహ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాలిటోజెనిసిస్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ అనమాట. ఐఎస్‌సీఎం అని. అంతకుముందు సైటర్ అని పేరుతోటి ఉండేది ఐఎస్‌సీఎం. దానికి డైరెక్టర్ ఏమో ఆనంద్ బాలయోగి భవనాని గారు. ఆయనేమో యోగాలో డీఎస్సీ అనమాట. డీఎస్సీ ఏమో ఇక్కడి నుంచి ఎస్ వ్యాస నుంచి. హ్మ్. వాళ్ళ నాన్నగారు గీతానంద ఆయనే డాక్టరే, మెడికల్ డాక్టరే. ఆయన పరంపర ఇలా వస్తుంది. మిమ్మల్ని ఎలా ఇన్‌స్పైర్ చేసింది సార్ అసలు యోగా? అంటే ముందు మీరు చేసిన వైద్య విధానానికి, తర్వాత యోగా నేర్చుకున్న తర్వాత వైద్య విధానానికి మీరు ఏదైనా చేంజెస్ అబ్జర్వ్ చేశారా? యోగా నేర్చుకున్నాక? అసలు యాక్చువల్‌గా నేను యోగా మీద ప్రాజెక్ట్ తీసుకున్నదేంటంటే, స్కిజోఫ్రెనియా వ్యాధి అని ఒకటుంటుంది. అవును ఈ సార్. స్కిజోఫ్రెనియాలో యాక్టివ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకైతేనేమో హాలుసినేషన్స్, డెల్యూషన్స్ అవి వస్తుంటుంటాయి. అంటే భ్రమలనమాట. హ్మ్. ఏవో కనిపిస్తున్నట్టు, ట్రంప్ నాతో మాట్లాడుతున్నాడు, లేతే దేవుడేమో మాట్లాడుతున్నాడు, ఆ పక్కింటోడు చూడు ఎలా తిడుతున్నాడో, ఇలాంటి హాలుసినేషన్స్. లేతే ఇప్పుడు టీవీలో వచ్చే న్యూస్ అన్నీ నా గురించే వేస్తున్నారు. ఇలాంటి డెల్యూషన్స్ ఇలా ఉండేవాళ్ళు ఇది. యాక్టివ్ సిమ్టమ్స్ అన్నీ మెడిసిన్స్ వేస్తే తగ్గిపోతాయి. కానీ క్రానిక్ కేసులుంటాయి. లక్షణాలన్నీ తగ్గిపోయినాయి గానీ, అలా డల్‌గా పడుంటున్నాడు. ఒక మోటివ్ లేదు, డ్రైవ్ లేదు, నలుగురితోటి కలవాలని సరదా లేదు, ఏదో మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనేది చాలా కామన్. స్కిజోఫ్రెనియా తగ్గిన తర్వాత ఈ నెగెటివ్ సింప్టమ్స్ అంటారు వీటిని. మరి మోడర్న్ మెడిసిన్‌లో అంత పెద్దగా ఉపయోగం లేనిది ఇదేమన్నా కలిపితే ఉపయోగం వస్తుందా అన్న ఉద్దేశంతోటి ఏం చేశామంటే, యోగాలో రకరకాల విభాగాలు తీసుకున్నాం. మొత్తం 770 మందికి కేసులు ఎన్రోల్ చేసుకున్నాం ఇందులో. ఇది క్రానిక్ స్కిజోఫ్రెనియా కేసులు. ఒక గ్రూపు మండే గ్రూప్ ఉందంటే సూర్య నమస్కారాలు. హ్మ్. ఇంకో గ్రూప్ అయితేనేమో ఆసనాలు. ఇంకో గ్రూప్ ప్రాణాయామాలు. ఇంకో గ్రూప్ ఏమో రిలాక్సేషన్ యోగా అంటే శవాసన ఇలాంటివన్నమాట. ఇంకో గ్రూప్‌కి ఎనర్జైజర్ యోగా అంటే ఏంటంటే తోపుకరణం అంటారు. ఈ గుంజీలు తీయడము, ఆ! అలాగే రైట్ నాస్ట్రిల్ బ్రీతింగు. రైట్ అనులోమ్, విలోమ్ ప్రాణాయామం సార్. అందులో అనులోమ్, విలోమ్ అంటే 2 జేయాలి. రైట్ నాస్ట్రిల్ అయితే సూర్యనాడి. ఆ! సూర్యనాడి అయితేనేమో ఉత్తేజం కలిగిస్తుందనమాట. హ్మ్. ఇవేమో ఎనర్జైజర్స్. అలాగే ఓంకార ఓ ఓ ఓంక ఓంకారం. ఓ ఓంకార సాధన. తర్వాతేమో ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్.
ఇయన్నీ చూస్తే చివరికి మాకొచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటంటే, అన్నీ కూడా పనిచేస్తాయి. ఏదో ఫలానాది బెటరు, ఫలానాది కాదని కాదు. ఇంచుమించు అన్నీ కూడా బానే వర్క్ చేస్తున్నాయి. చాలా పారామీటర్‌లో ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ కంటే ఇదే బెటర్ అన్నట్టుగా వచ్చాయి. సో ఏంటి సార్ ఈ ఆల్ఫా, బీటా, గామా వేవ్స్? మనం మంత్ర ఉచ్చారణ ద్వారా ఎలా మన బ్రెయిన్‌లో వేవ్స్ మారుతాయి అసలు? ఇప్పుడు ఈ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇవన్నీ కూడా ఏమిటంటే, ఈ ఎలక్ట్రికల్ వేవ్స్ ప్యాటర్న్ అన్నమాట. హ్మ్. ఫ్రీక్వెన్సీని చెప్తాయి అవి. హ్మ్. ఇప్పుడు ఆహ్, మంచి యాక్టివ్‌గా ఉన్నామనుకోండి, అప్పుడు బీటా వేవ్స్ ఎక్కువగా వస్తుంటుంటాయి. రిలాక్స్‌డ్‌గా ఉన్నామనుకోండి, ఆల్ఫా వేవ్స్ వస్తుంటాయి. హ్మ్. ఇంకా బాగా ఆల్మోస్ట్ నిద్రలోకెళ్ళిపోతున్నాం అనుకోండి, డెల్టా వేవ్స్ వచ్చేస్తాయి. ఇలాగా మనం మన యాక్టివిటీని బట్టి బ్రెయిన్‌లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిఫరెన్సెస్ వస్తాయి. అందుకని ఇప్పుడు ఈ యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకేంటంటే, మీతో ఓ పక్క నుంచి మాట్లాడుతానే ఉంటాడు. రెండో పక్క నుంచేమో మంచి కూల్‌గా అలా ప్రశాంతంగా అప్పుడు మామూలోడికి చేస్తున్నట్టయితే చూస్తేనేమో వాడికేమో మామూలు బీటా వస్తుంది. ఇలాంటి వాడికి చూస్తేనేమో ఆల్ఫా రావడం అలాంటివి జరుగుతుంటుంటాయి. ఇది ఒక మెజర్‌మెంట్ లాంటిది అంతే. ఎలక్ట్రికల్ వేవ్స్ అనేది యాక్టివిటీ అన్నది ఒక మెజర్‌మెంటు. హ్మ్. అంటే మీకొక పోలిక చెప్పాలి ఎనాలజీ. ఒకతనికి టైఫాయిడ్ ఏదో ఉంది. ఇంకొక అతనికి మలేరియా ఉంది. మనం థర్మామీటర్ పెట్టి చూస్తాం. చూస్తే ఇతనికి 104 ఉంది. అతనికి 103 ఉంది. తగ్గిపోయినోడికేమో 99 అని అంటాం. అక్కడేమిటంటే అది ఒక మెజర్‌మెంటు. అంతేగాని ఈ థర్మామీటర్ ఎళ్లి దాన్ని టైఫాయిడ్‌ని క్యూర్ చేసేసిందో, లేపోతేనేమో ఇంకా టైఫాయిడ్ ఆర్గానిజమ్స్‌ని పట్టుకొని స్టడీ చేసేసిందో అని కాదు. అలాగే ఈజీ అన్నది వన్ ఆఫ్ ద పారామీటర్స్ అంతే. సార్ అసల మన పతంజలి యోగ సూత్రాల్లో తీసుకుంటే ఫస్ట్‌ది యోగ చిత్త వృత్తి నిరోధః అంటారు. అసలు చిత్తం, మనసు, బుద్ధి, చిత్తం ఈ మూడిట్లకి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? ఇప్పుడేంటంటే ఇక్కడ సాంఖ్యం అని ఉంది. ఈ ఓకే. సాంఖ్య శాస్త్రం ఏంటంటే మనసుని అంటే ఏన్షియంట్ సైకాలజీలో మనసుని రకరకాల విభాగాలుగా చేయడం జరిగిందనమాట. మోడర్న్‌గా చూసేదానికిని ఈ ఏన్షియంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద మైండ్‌కినేంటంటే ఇక్కడ చిత్తము, మనసు, బుద్ధి ఇవన్నీ కలిపితేనేమో అంతరంగం అవుతుందనమాట. అంతే. ఇప్పుడు మనసు అంటేని మనం కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదనుకో. హ్మ్. అంటే వర్కింగ్ వర్ ఇమ్మీడియేట్ వర్కింగ్ అంతా చేసేదనమాట. చిత్తం అంటే స్టోర్ హౌస్ అనమాట. మన హార్డ్ డిస్క్ లాంటిదనమాట. హ్మ్. ఆ చిత్తం నిండా పేరుకుపోయి ఉంటాయన్నమాట ఎన్నో. ఇక బుద్ధి అంటే ఏంటంటే, ఒక చెప్పాలంటే నీతి, నియమాలు కొంచెం ఇది ఏంట్రా అలా చేస్తున్నావు కొంచెం డిస్క్రిమినేషను ఇలాంటివన్నీ ఉండేది బుద్ధనమాట. ఇంకా చెప్పాలంటే కంట్రోలర్ లాంటిది. ఈ ఈ కంట్రోలరు, ఈ మనసు ఇది కాకుండా ఈ 3 కాకుండా అహంకారం. ఆహా! అహంకారం అంటే మన ఈగో అనమాట. ద సెల్ఫ్ అనమాట. ఇప్పుడిది మోడర్న్‌గా మనం చూసామనుకోండి, ఫ్రాయిడియన్ కాన్సెప్ట్స్‌లో చూసామనుకోండి, కాన్షియస్ మైండ్ ఉంటుంది. నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు ఈ గది తెలుస్తుంది. ఈ అమ్మాయి తెలుస్తోంది. ఆ ఫ్యాను తిరుగుతోంది. ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ ఎంతుంటుంది? ఓన్లీ 10% మిగిలిన 90% అన్‌కాన్షియస్ మైండ్. ఆ అన్‌కాన్షియస్ మైండ్ నిండా ఎంత చెత్త చెదారాలు ఉంటాయో, ఎన్ని లోపలికెళ్ళిపోయి ఉంటాయో, అవన్నీ కూడానేమో బయటికి నేనొచ్చానా అని చెప్పి కంగారు పడుతుంటే, అవి అప్పుడప్పుడు నువ్వు కళ్ళల రూపంలో అవి డి డి డిస్‌గైజ్డ్ రూపంలో సింబాలిక్‌గా కూడా వస్తాయి. అలాగే ఈ అన్‌కాన్షియస్ మైండ్ మనం చిత్తం లాంటిదనుకుందాం. ఇప్పుడు ఈగో ఇప్పుడు ఈ ఫ్రాయిడియన్ కాన్సెప్ట్‌లోనే ఈగో, ఈద్, సూపర్ ఈగో అనేటటువంటివి ఉంటాయి. ఈద్ అంటే ఏంటంటే కోరికల పుట్ట. నాకు అర్జెంట్‌గా ఇది కావాలి. ఇప్పుడు వాడెవడో ఐస్ క్రీమ్ తింటున్నాడు. నాకు అర్జెంట్‌గా ఐస్ క్రీమ్ కావాలి. వాడి దగ్గర లాగేసుకుంటాను నేను. ఇలాగా చి చిన్న పిల్లల్లాగా పసుపు ప్రవృత్తి ఉండేవి. ఇమ్మీడియేట్‌గా నెరవేరిపోవాలన్నది ఇది ఈద్ చెప్తుంటుంది. సూపర్ ఈగో ఏమో తప్పురా నువ్వు అలా చేయకూడదు. అది సమాజం అంగీకరించదు
అని ఇలా మంచి నీతి నియమాలు చెప్పేది సూపర్ ఈగో. ఇక్కడ ఈ విధంగా చూస్తే ఈ సూపర్ ఈగోను మనకు బుద్ధి సమానం అవుతుంది. ఈగో అంటే ఏంటంటే నేను ఏ విధంగా అయితే మీ అందరితోటి ఇంటరాక్ట్ అవుతున్నానో, నేను ఏదైతే నేనని అనుకుంటున్నానో అది ఈగో. అది అంటే ఓ పక్క నుంచి నాకు తెలుసు బుర్ర వెధవాలోచనలు చేస్తుంది అని ఈదిని, ఇది ఈగో తెలుస్తుంటుంది. మంచి చెడ్డ చెప్తుంది ఇది అని సూపర్ ఈగో తెలుస్తుంది. ఈ రెండింటిని జోకొట్టడానికేమో తను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ అహంకారం విషయంలో కూడా, ఈగో విషయంలో కూడా రకరకాలు ఉంటాయి. అంటే ఏంటంటే సెల్ఫ్, ఐడియల్ సెల్ఫ్, రియల్ సెల్ఫ్, సోషల్ సెల్ఫ్ ఇలా ఉంటాయన్నమాట. సొసైటీలో నేను బయటికి వెళ్ళాను అనుకోండి, మంచిలాగా ఏదో ఒక డిగ్నిఫైడ్ రామారెడ్డి గారు అంటూ అది సోషల్ సెల్ఫ్, సొసైటీలో ఒక ఇమేజ్. నేను రియల్గా ఎలా ఉంటానన్నది మామూలుగా క్లోజ్ పీపుల్ అందరికీ తెలుసు. ఎలా అరుస్తానో లేకపోతే ఎలా మాట్లాడతానో ఎంత రియల్ సెల్ఫ్. ఐడియల్ సెల్ఫ్ అంటే నేను ఇలా ఉన్నాను కానీ నేను ఇలా కాదు, ఇలా ఉండాలి, అది ఐడియల్ సెల్ఫ్. ఇవన్నీ కూడా మనకి మళ్ళీ ఏన్షియంట్ సైకాలజీలో చూసుకుంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంటాయి. ఇప్పుడు చిత్తవృత్తి నిరోధ అంటే ఏంటంటే చిత్త చాంచల్యం అంటుంటాం మనం. ఈద్లాగే సరే పోనీ ఐస్ క్రీమ్ లేకపోయినట్టయితే ఒక పని చేద్దాం, అక్కడ బజ్జీల బండి ఉంది కదా, వాడేమో అటేపు చూస్తున్నప్పుడు 2 బజ్జీలు ఎత్తుకొచ్చేద్దామా. ఈ ఈ చంచలత్వం ఎలా ఉంటాయంటే చాంచల్యాలు జాగృత అవస్థలో రకరకాల చంచలత్వాలు వస్తాయి, నిద్రలో చాలా వస్తుంటుంటాయి, అలాగే స్వప్నావస్థలో చాలా వస్తుంటుంటాయి. ఇంకా రకరకాలుగా ఈ ఆలోచనలు, ఈ భ్రమలు, ఇవన్నీ కూడా ఈ చంచలత్వాలన్నీ తగ్గిపోయి పీస్ఫుల్గా ఆ పూల్లో ఉండేటటువంటి వేవ్స్ అన్నీ తగ్గి నిర్మలంగా ఉంచడం అనేటటువంటి యోగా యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పడం మొట్టమొదటి సూత్రంలోనే చెప్పినట్టుగా చెప్తారు. అసలు యోగా అంటేనే దాని యొక్క ఎటిమాలజీ యుజ్ నుంచి వచ్చింది. యుజ్ అంటే కలయిక. ఏం కలయిక అంటే సరైన సింక్రోనస్గా లేకుండా బాడీ ఏమో ఒకలా ఉంటుంది, మైండ్ ఇంకోలా ప్రవర్తిస్తుంది. రెండింటికి మధ్య యూనియన్ లేదు. అలాగే మైండ్ ఒకటి చెప్తుంటుంటుంది, ఆత్మ ఒకలా ఉంటుంది, రెండింటి మధ్య అనుసంధానం. జీవాత్మ ఒకలా ప్రవర్తిస్తుంటుంది, నేనే గొప్ప, నేనే ఇదంతా అనుకుంటుంది. జీవాత్మ పరమాత్మ యూనియన్. ఇలాగా ఈ యూజ్ అనేటటువంటిది మా మా గురువుగారు వాళ్ళ నాన్నగారు గీతానంద, ఈయన ఈ సైకోసోమాటిక్స్ విషయంలో కూడా కొంచెం ఉపనిషత్తుల్లోంచి వాటి నుంచి చూసి ఇది ఒక ఒక కాన్సెప్ట్ ఒకటి చెప్పారు. అది ఆ పేరు నాకు నచ్చలేదు. ఆ పేరు ఏంటంటే నారా కాంప్లెక్స్. ఆయనేమో కొంచెం అంటే వాళ్ళ అమ్మేమో ఐరిష్ అమ్మ. ఇది మా 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 గురువుగారు నాన్నగారు అమ్మేమో ఐరిష్ ఆవిడ, తండ్రి ఏమో సింధీ అనమాట. అలాగే ఈ భవనాని గారి అమ్మేమో అమెరికన్ను. ఇది ఇలాగ అంతా కొంచెం యాక్సెంట్ అది కొద్దిగా ఇది ఉంటుంది. అయితే మా గురువుగారు ఏమో శుభ్రంగా మంచి ఇండియన్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఆయనేమో నారా కాన్సెప్ట్ అంటుంటే ఏంటి నారా బాలేదు, నరుడు అనేవాడికి నరుడని అక్కడ ఎందుకు పేరెట్టాలి, లేకపోతే నారా అంటే నారాయణలో ఉండేటటువంటి అన్ని నారములకి ఉండేటటువంటిది అదేంటిది అని పేరు పక్క పెట్టేయండి. కానీ మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు మీకు పంచకోశాలు వినే ఉంటారు మీరు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞాన కోసం, ఆ తర్వాత ఆనందమయ కోసం. ఇవన్నీ కూడా ఒక ఒక సింక్రోనస్గా ఉన్నాయనుకోండి ప్లేట్లాగా. అప్పుడు ఏమవుతుందంటే అన్నిటికీ కూడా చిల్లు ఉందనుకోండి, కరెక్ట్గా రేస్ అన్నీ బాగా వెళ్తాయి. ఒకటి ఇలాగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అనుసంధానం సరిగ్గా లేక మొత్తం మీద దెబ్బతింటుంది. అందుకనే విజ్ఞానమయ కోశానికి, మనోమయ కోశానికి కొంచెం ఏదో రెండిటికి మధ్య సింక్రోని దెబ్బతిందనుకోండి, అప్పుడు బుద్ధి కొంచెం వంకరగా వెళ్తుంటుంది. మనోమయ కోశానికి, ప్రాణమయ కోశానికి కొంచెం తేడా వచ్చిందనుకోండి, ఏదైనా కొంచెం రుగ్మతలు, ఏదో కొంచెం బీపీ, కొంచెం హార్ట్కి సంబంధించి ఇలా ఏమవుతుంది. ప్రాణమయ కోశానికి, అన్నమయ కోశానికి మధ్య తేడా వచ్చిందనుకోండి, యాక్చువల్గా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్,
అంటే అల్సర్ ఫార్మ్ అయింది, లేకపోతే ఇంకోటి ఏదో క్యాన్సర్ వచ్చిందో ఇంకోటో ఇలాంటివి ఒకటి అన్నట్టుగా అనమాట. అలా ఒక్కొక్క లేయర్కి ఒక లేయర్కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ వలన ఇలా వస్తుంది. ఇది సైకోసోమాటిక్ థియరీ అకార్డింగ్ టు ది ఏన్షియంట్ విజ్డమ్ అని వారి ఉద్దేశం అన్నమాట. సరే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన కోశాలు అన్నమయ్య కోసం, అది అన్నమయ్య కోసం పేరులోనే ఉంటుంది కదా సార్. ఇట్స్ రిలేటెడ్ టు ఫుడ్. ఫుడ్‌లో కరెక్షన్స్ అంటే మనం భగవద్గీతలో కూడా చెప్పినట్టు సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాలుగా మన ఫుడ్స్‌ని విభజించారు. సో, యోగా ఈ అన్నమయ్య కోశాన్ని ఫుడ్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చా సార్ ఏమన్నా? లైక్ ఇప్పుడు మీరు ఫుడ్ అన్నది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. హ్మ్. అంటే మీరు అన్నట్టుగా మనం తీసుకునేటటువంటి ఫుడ్ అది అదేమిటంటే ఘనంగా ఉండేదంతా కూడానేమో బయటికి మలంలా వెళ్ళిపోతుంటుంది. తర్వాత ఏమో అందులో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటివి అతి సూక్ష్మమైనటువంతా బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. మీడియంగా ఉండేటటువంటివన్నీ కూడా బోన్స్ మజిల్స్ కింద ఫార్మ్ అవుతాయి. ఇది మామూలుగా మనకి ఏన్షియంట్ థియరీ అన్నమాట. అలాగే సాత్విక ఆహారం, రజస్సు, తమస్సు వీటిల్లో కూడానేమో సాత్వికత ఏమో బుద్ధిని పెంచుతుంది, రజస్ ఏమో ఎమోషన్స్ని పెంచుతుంది, తమస్సు ఏమో లేజినెస్ని చేస్తుంది. ఇవి మన వాళ్ళు పూర్వం నుంచి చెప్పేటటువంటివే. ఇప్పుడు ఈ మధ్య మోడర్న్ థింకింగ్ ఏంటంటే న్యూట్రిషనల్ సైకాలజీ అని ఒక బ్రాంచ్ మొదలైంది. అది ఇది వరకు 100 ఏళ్ల కిందట లేదు. ఇప్పుడు ఎలా మొదలైందంటే బ్రెయిన్ లోపల ఉండేటటువంటి బయోకెమికల్ రిసెప్టార్స్, అంటే మనకు ఉండేటటువంటి డోపమిన్, సిరోటోనిన్, ఇలా నారెఫినెఫ్రిన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటికి బేస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎమైనో యాసిడ్స్ కావాలి. ఈ ఎమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ మనం తినే వాటిలో ఉంటాయి. అది తినేది మాంసం తింటున్నాం అనుకోండి, రజస్ పెంచేటటువంటి ప్రోటీన్స్ ఎక్కువగా వెళ్తాయి. అదే ఏదో పప్పులు ఇవి అవి తిన్నాం అనుకోండి, అందులోంచి ప్రోటీన్ వెళ్తుంది కానీ అందులో ఉండే కాంపోజిషను సాత్వికత పెంచుతుంది అనేటటువంటి ఇలాగా దీని మీద స్టడీస్ వస్తున్నాయి, రికమెండేషన్స్ వస్తున్నాయి. ఇంచుమించు అవి దానికి దీనికి కూడా పోలిక వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే ఫుడ్ అన్నది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మళ్ళీ ఎనాలజీ చెప్తున్నాను. థైరాయిడ్ లోపం ఉన్న వాళ్ళకి డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంది. సరే, ఫ్యాక్ట్ అది. అప్పుడు మనం దాన్ని పట్టుకుని డిప్రెషన్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ ఇచ్చినట్టయితే తగ్గిపోవును అన్నాం అనుకోండి. అదేంటే డిప్రెషన్కి వన్ ఆఫ్ ద కాజెస్ థైరాయిడ్ లోపం. కానీ అది 100 మందిలోనో 1000 మందిలో ఒకరికి ఉంటుంది. అది మామూలుగా బయట ప్రపంచంలో చాలామంది థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటుంది, కానీ డిప్రెషన్లో చూసుకుంటే మాత్రం డిప్రెషన్ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అని మనం ఎలా అయితే అంటాము. ఫుడ్ అన్నది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్ అన్నమాట. సో అష్టాంగ యోగం అంటే ఏంటి సార్? ఇప్పుడు యమ, నియమాలు, ప్రాణాయామం. సో దాని గురించి ఒకసారి చెప్తాను. ఒక్కొక్క క్లాస్ మరి. సరే అయితే అలాగే చెప్పాలంటే ఇది ఒక విధంగా నాకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం. రెండోది ఒక పక్క నుంచి బాధతో చెప్పే విషయం. బయట ప్రజల్లో యోగా అంటే ఏమిటంటే ఆసనాలు వేయడం. ఆసనాలు ఎందుకు వేస్తున్నారంటే, ఇదిగోండి ఈ ఆసనం వేసినట్టయితే, ధనురాసనం వేసినట్టయితేనంటే షుగర్ బాగా తగ్గిపోద్దటండి, అందుకని వేస్తున్నాను. ఇదేంటి ఈ తాడాసనం వేసినట్టయితేనండి ఇగో వెన్నుముక్క ఇలా బాగుపడుతుందటండి. ఏంటి ఇది అని. మరి యోగా అంటే కేవలం ఆసనాలేనా, ఇంకేమీ లేవా అంటే కొంతమంది చేస్తుంటారండి ప్రాణాయామం అని. అదేం మాకు పెద్ద తెలియదులేండి. ఇలా ఉంటుంది బయట ప్రపంచం. చివరికి యోగాని జనాలు ఏ లెవెల్కి తీసుకెళ్ళారంటే యోగా స్పోర్ట్స్ ఛాంపియన్. అసలు అలాంటప్పుడు దానికి యోగా అని పేరు ఎందుకు పెట్టాలి? జిమ్నాస్టిక్స్ అని పేరెట్టచ్చు కదా. జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ అని చెప్పేసేసి మంచి జిమ్నాస్టిక్స్లో తయారు చేసి, జిమ్నాస్టిక్స్లో రష్యా వాళ్ళు వీళ్ళు కొంచెం బాగా తెచ్చుకుంటారు, వాళ్ళతో పోటీకి పంపించచ్చు కదా. ఎవడు కాలు ఎంత వంకరగా పెట్టి ఎంతసేపు ఇలా ఉంటే వాడు యోగా ఛాంపియన్ అంటే న్యాయం ఉంది అసలు? అసలు యోగా మీద ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేసే పనులన్నీ శవాలన్నమాట. దాంట్లో ప్రాణం లేనటువంటి వాళ్ళు. అసలు యోగాలోకి దిగాలంటే ముందు వాడికి ఎలిజిబిలిటీ ఏదంటే యమ నియమాల మీద మంచి
పట్టొచ్చినప్పుడే ఎలిజిబిలిటీ అన్నమాట. అప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలన్నమాట. మనం పతంజలి యోగ సూత్రాలు చూసినట్టయితే ఆసనాల గురించి కేవలం 3 శ్లోకాలుంటాయి. కేవలం 3. ఏది ఏది సుఖం స్థిరంగా ఉంటుందో అదే ఆసనం. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, సుఖంగా కూర్చున్నాను. ఇది నాకు యోగాసనం. కుర్చీ ఆసనం అని పేరెట్టుకోండి, ఏం పేరెట్టుకుంటారు గానీ. అంతే తప్పించి ఇప్పుడు అది మనం మిగిలినవి అన్నీ కూడా బయట తర్వాత అన్నీ డెవలప్ చేసినవి తప్ప ఆసనాలు రకరకాలుగాను ఇది. ఇక యమ నియమాల గురించి మాట్లాడుకుందాం. యమ అంటే ఏమిటంటే మన వల్ల బయట సమాజానికి మంచి చేసేటటువంటి అవి యమాలు. నియమాలంటే మనం చేసే పనుల వల్ల మనకు ఉపకారం చేసేటటువంటి నియమాలు. యమాలు 5 ఉంటాయి. సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. వరుసగా చూద్దాం. సత్యం. కొంతమంది అనుకుంటారు, ముఖ్యంగా గాంధీ గారు లాంటి వాళ్ళు బుక్ కూడా రాశారు. ఏంటి ఆహ్, ఈ సత్యం పలకడంలో ఉండేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అనేది. నా ఉద్దేశంలో అయితే సత్యం పలకడం ఈజీ. అసత్యం పలకడం మాత్రం చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఉదాహరణకి ఏదో నేను ముందు అనుకున్నాను, నాకేం గుర్తు రావట్లేదు అని చెప్పేసేసి ఏమిటన్నారు అమృత అమృత అని 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 ఇలాగా ఏదో మా వాళ్ళని అడిగి ఏదో ఇలా కొట్టి "ఏ బాబు ఆ గంట ఏదో పనులు చేసుకోవచ్చు" అని. అప్పుడు ఆ అమ్మాయి వచ్చినట్టయితే చెప్పేయండి, డాక్టర్ గారు ఏదో కొంచెం ఆయనకి కొంచెం కాలు బెణికిందట, అందుకే కొంచెం సిక్గా ఉన్నారు అని చెప్పేసేసి ఒక అబద్ధం ఆడించాం. సరే అండి అయితే తర్వాత వస్తాను మీరు వెళ్ళిపోయారు. నేనేమో చెంగు చెంగుమంట మా ఫ్యామిలీని తీసుకుని రెస్టారెంట్‌కి వెళ్ళాను. వెళ్ళి అక్కడేదో మొత్తం ఏదో తిండి మెక్కుతున్నాం. అప్పుడు మీరు అక్కడికొచ్చారు. "ఏంటి డాక్టర్ గారు మీకు ఏదో కాలు బెణికింది, బెడ్ మీద ఉన్నారన్నారు" అని అనేటికి అదండి. అవునండి. కాలు బెణికిందండి. కానీ మంచి పవర్‌ఫుల్ ఎనాల్సిక్ వేసేసుకునేటప్పటికండి భలే తగ్గిపోయిందండి. అందుకనే వచ్చానండి బయటికి. అలాగా అండి. గంటలోనే తగ్గిపోయేటంత అంత మంచి ఎనాలిసిక్కా అండి? ఆ పేరేంటో చెప్పరాండి? మా అమ్మకు కూడా బోలెడు నొప్పులున్నాయంటే. పేరా? ఆ పేరేమిటంటే హ్మ్. పోనీ మీ ఆర్థోపెడిక్ ఎవరు చూస్తారు? అది చెప్పండి ఆయనంటే, ఎవరు చూస్తారు? అంటే ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఎంత కష్టపడాలో, అదే నిజం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. సత్యం ఎప్పుడు కూడా సమాజ హితాన్ని కోరేదై ఉండాలి. అది ప్రియంగా ఉండాలి. కటువుగాను అంతే ఇది అన్నట్టు మాట్లాడితే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనం మాట్లాడేది నిజమైనప్పటికీ కూడా అది సమాజానికి హితం చేస్తుందా? ప్రియ కాదా అన్నది చూడాలి. ఉదాహరణకి మనం పక్కింట్లో ఏదో ఒక అకృత్యం చూసాం. అయ్యో! నిజమా? అని మనకనిపించింది. కానీ మనకి ఊరుకోవట్లేదు. ఆళ్ళ ఆయనకి వెంటనే చెప్పేయాలి, వాళ్ళ ఆయనకి వెంటనే చెప్పేయాలి అని చెప్పేసేసి. వాళ్ళ ఆయనకి వెంటనే చెప్పేసామనుకోండి, ఇంకా తర్వాత రోజు పేపర్‌లో భార్యని హత్య చేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న పిల్లలు అనాథలైపోయారు అనేటప్పటికి ఇంకా అయ్యో! నేను అలా మాట్లాడడం వల్ల ఎంత ఇదైంది అని చెప్పేసేసి. అందుకని కొన్ని సత్యం అనేటటువంటిది మనం మాట్లాడే మాటలకి చూసుకోవాలి. మనం సరదాగా ఉత్తుత్తినే ఆడేటటువంటి అబద్ధాలు కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంటుంటాయి. వాళ్ళు కూడా అలాగే. వైట్ లేస్ అంటుంటాం కదా! అలాంటివన్నమాట. ఇక రెండోది అహింస. హింస అంటే ఏదో వాయించడమే కాదు హింస. మనసును బాధపెట్టడం కూడా హింసే. అదే నిజంగా చెప్పాలంటే పెద్ద హింస. ఒక నాగింగ్ అత్తగారుంది. రోజు కూడా ఆ టోను బానే నేర్పిందమ్మా. మీ అమ్మ బానే నేర్పింది. వంటలన్నీ చాలా బాగా చేసేస్తున్నావు. అంటే వర్డ్ వైస్ చూస్తేనేమో మీ అమ్మ బాగా నేర్పింది. చాలా బాగా వంట చేస్తున్నావు. కానీ అందులో సర్కాజం. చాలా బాగా నేర్చుకున్నావులే. మా మా వాడు చాలా అదృష్టవంతుడు. ఇప్పుడు ఈ నాగింగు డైలీ సాగుతుందనుకోండి. ఆ హింస ఏదో రోజు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే లెవెల్‌కి వెళ్ళిపోతుందనమాట. అందుకని హింస అనేటువంటిది మానసికంగాను, శారీరకంగాను ఏదైనా హింసే. ఇక మూడోది అస్థేయం. అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం.
అదేంటంటే దొంగతనాలు మనం ఎప్పుడు చేయం కదా అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ ప్రతి మనిషి కూడా ఎంతో కొంత దొంగే. పుట్టేటప్పుడు ఏమీ పట్టురాం, వెళ్ళిపోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళాం. ఈ మధ్యలో ఆడతాం గేము, పెద్ద గేమ్ ఆడేస్తాం, చాలా పెద్ద దొంగాట ఆడేస్తాం. ఇప్పుడు ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. 9:00కి ఆఫీసు ఓపెన్ అవుతుంది, 5:00 వరకు వర్క్ చేయాలి, మధ్యలో 1 అవర్ లంచ్ బ్రేక్. 9:00 అన్నది తీరిగ్గా 9:30కి వస్తాడు, సంతకం పెడతాడు, కాసేమో అటు ఇటు కబుర్లు చెప్తాడు, తర్వాత సిగరెట్ కాల్చుకుంటాడు, లేకపోతే కాఫీ తెప్పించుకుంటాడు, టైం చూసుకుంటుంటాడు. 5కి వెళ్ళాల్సిన 4:30కే సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏంటి, అతనికి జీతం నెలకి ఒక 30,000 20,000 అనుకుందాం. అంటే రోజుకు ఒక గంట చొప్పున వాడు ఎగేస్తున్నట్టయితే ఆ 30,000లో ఒక 5,000 ఎంతో వాడు దొంగతనం చేసినట్టే కదా, పని దొంగతనం చేసినట్టు. అలాగే యూనివర్సిటీస్లో మీరు ఏం చదువుకున్నారన్నారు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ. యూనివర్సిటీలో చూడండి, రీసెర్చ్ స్కాలర్స్ పాపం ఎంతో కష్టపడి చేస్తారు. చేసిన తర్వాత ఆ ప్రొఫెసర్ ఎవడో ఒకడు, వాడేమో అసలు పాపం ఈ కుర్రాడి పేరు కూడా వేయకుండా చౌర్యం. అంతెందుకు, మన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు విన్నారు కదా, తెలుసు కదా, ఎంత గొప్పోడో అంత గొప్పోడిని నొక్కేశారనమాట. వాడి అన్నీ కూడా ఫిస్కే అని ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో నోబెల్ ప్రైజ్లు అవి కొట్టేసేసి ఈయనేమో నొక్కేశారు. అలా ఇవన్నీ చౌర్యాలే. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక గొప్ప, ఇప్పుడు అంతెందుకు, ఏదో మెడికల్ క్యాంప్ పెడతారండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు ఊకే ఏదో హైరాన్ పడతారండి. లాస్ట్లోనేమో ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వస్తారు వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి. ఆయనేమో మీరందరూ కూడా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, వ్యాయామం చేయండి, మంచి తిండి తినండి అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతారు. తర్వాత రోజు పేపర్లో ఏమొస్తుంది, ప్రజల ఆరోగ్యం గురించి సెలవిచ్చినటువంటి మంత్రి గారు అని చెప్పేసి పెద్ద టైటిల్తో వస్తుంది. కింద వీడు నా పేరు ఉందేమో అని డాక్టర్ చూసుకుంటే పేరు ఉంటుంది. ఎందులో ఉంటుందంటే తదితరులలో ఉంటుంది అన్నమాట. ఆ తదితరులో తన పేరు ఉన్నట్టుగా భావించుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ కూడా చౌర్యాలే. అందరికీ మామూలు దోశలు ఇస్తే నాకు మాత్రం కొంచెం రోస్ట్ మసాలా దోశ వేయండి, అందరికీ 4 ఇడ్లీలు ఇస్తుంటే నాకు కొంచెం 5-6 ఇడ్లీలు ఎక్కువ ఇవ్వండి. ఇవన్నీ కూడా చౌర్యాలన్నమాట. అందుకని మనం ఏదైనా చేసేటప్పుడు అది ఎంతవరకు చేస్తున్నానో చూసుకోవాలి. తర్వాత ఏమో ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మనకి మించి తీసుకునేది ఎప్పుడు కూడా లోడ్ అయిపోతుంది. ఓసారి అంబానీ ఇల్లు చూసుకోండి, అంబానీ ఇల్లు 25 అంతస్తులో ఎన్నో అంతస్తులట. నాకు ఆలోచన వస్తుంటుంది, అంబానీ స్నానం చేయాలంటే ఒక కాలేమో ఒక అంతస్తులోను, ఇంకో కాలేమో 3వ అంతస్తులోను, బట్టలు వేసుకోవడమేమో 9వ అంతస్తులోను. ఇలాగా వాళ్ళ ఆవిడతో మాట్లాడాలంటే కింద ఫోన్ చేసి మా ఆవిడ ఏ అంతస్తులో ఉంది అని చెప్పేసి అడిగి, మళ్ళీ ఇతను వెళ్ళేటప్పటికేమో ఆవిడ ఇంకొక చేరి, అసలు ఏంటి జీవితం అని అనిపిస్తుంటుంది అనమాట. అలాగా అందుకని ఎంత అవసరమో అంతే లిమిట్లో పెట్టుకోవడం. తర్వాత ఏమో బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమును, లేకపోతే ఏదో ఇంకా అసలు ఈ లైంగికమైన పద్ధతులు లేకుండా ఉండడమే అని అనుకుంటాం మనం. కానీ బ్రహ్మచర్యం అంటే అది కాదు. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే బ్రహ్మతోటి చరించటం, అంటే మెసలడం అన్నమాట. అంటే దేవుడు మెచ్చేటటువంటి, దేవుడితోటి నివసించేటువంటి మన జీవితం ఎలా ఉండాలంటే, మా రాముడు ఎప్పుడు నాతో పాటే ఉంటాడు అన్న ఫీలింగ్ ఉందనుకోండి, మా రాముడు ఎప్పుడు నాతో పాటే ఉంటాడు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు అసలు వెధవ ఆలోచనలు కానీ వెధవ పనులు కానీ వస్తాయి, రావు కదా. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తారు, ఇది ఒక గురువు గారు అరటిపళ్ళు ఇచ్చి అందరికీ ఎవరో చూడకుండా తినబోయ్ అని చెప్పేసి అంటే అందరూనేమో ఆ పొదచాటుకి వెళ్ళి ఆ గోడ చాటుకి వెళ్ళి తినేసి వస్తారు, ఒక్కడు మాత్రం తినకుండా ఉంటాడు. ఏంట్రా నువ్వు తినలేదేంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు కదండి అని అంటాడు. అలాగా ఒక గుళ్ళో ఒకడు కాళ్ళు ఇలా చాపుకుని అక్కడ మండపంలో పడుకుంటాడు. బుద్ధి లేదట్రా నీకు, కాళ్ళేమో దేవుడే పెట్టుకుని అంటే
ఆహా! అలాగా దేవుడే పెట్టుకున్నాను కాళ్ళు. అయితే దేవుడు లేనిది ఎటువైపు పెట్టుకోమంటారో చెప్పండి అంటాడు. అలాగా అందుకని ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మం అంటే ఇది మా యేసుప్రభు ఎప్పుడు నాతోటే ఉంటాడు. లేకపోతే అల్లా ఎప్పుడు నన్ను చల్లగానే చూస్తాడని అది అది బ్రహ్మచర్యం ఫీలింగ్. దీన్నే ఎథిక్స్‌లోను డేలైట్ డేలైట్ ఫినామినా అని అంటారు. డేలైట్ సూత్ర ప్రిన్సిపల్ అన్నమాట. నువ్వు ఏ పని చేసినా సరే నడి రోడ్డు మీద ఆ పని చేయగలవా? చేయలేవా? నలుగురు చూస్తుండగా చేయగలవా? చేయలేవా? ఎవరు చూడకుండా అయితేనేమో నేనెన్నో పనులు చేస్తున్నా ఎవడో చూస్తలేదు కదా అని. అదే పని నువ్వు బయట చేయగలవా? చేయలేవా? అది డేలైట్ ప్రిన్సిపల్ అనమాట. అందుకనే నేను ఎవరికన్నా పాఠం చెప్పేటప్పుడు కూడా ఏమంటానంటే, నువ్వు ఏ పని చేసినా సరే, టీవీ నైనోడు పక్క నుంచి చూస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు అని అనుకునే చెయ్యి. అప్పుడు నువ్వు సంభాళించుకుంటావు. ఇలా ఈ యమాలివి ఏంటి సమాజం కోసం మనం చేసేవి. నియమాలు ఎలా అంటే శౌచం. శౌచం అంటే శుభ్రంగా ఉండడం. అంటే శుభ్రంగా స్నానం చేసేసి బట్టలేసేసుకుంటే శౌచమేనా అంటే, దానికంటే కూడా చాలా ముఖ్యమైనది అంతఃశుద్ధి. మనసు శుభ్రంగా ఉండడం. శరీరం శుభ్రంగా ఉండడమే శౌచం అయినట్టయితే, మనమైతే రోజుకు 10 నిమిషాలే స్నానం చేస్తాం. మరి చేప 24 గంటలు కూడా స్నానం చేసి ఎంత ఎంత శుభ్రంగానే ఉంటది కదా మరి. అయితే మనకంటే చేపకే మోక్షం రావాలి. ఆ శుభ్రం కాదు. ఈ ఈ మనసు శుభ్రంగా ఉండడం శౌచం. సంతోషం. సంతోషం అనేటటువంటిది ఏంటంటే ఆనందం, సంతోషం, సుఖం ఇలాంటి పదాలు మనం వాడతాం. సంతోషం అన్నది ఏంటంటే తృప్తితో కూడినటువంటి సంతోషం. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఒక వ్యక్తికి 10,000 రూపాయలు జీతం అనుకోండి. 10,000 రూపాయలు మనం చేసే పనికి చాలు హ్యాపీగా ఉందాం. ఇగో అని అక్కర్లేని ఈ ఖర్చులన్నీ పెట్టుకోకుండా. వాడికి 50,000 ఇస్తున్నారనుకోండి జీతం. ఏటో 50,000 ఏటి ఈ కాలంలోను. హ్మ్. తృప్తి లేని తనం ఉన్నట్టయితే ఇంక వాడు ఆనందంగా ఉండడనమాట. ఎంత ఇచ్చినా కూడా ఇంకా సంతోషం అన్నది తృప్తితో వచ్చేటటువంటిది. ఇక మూడోది తపస్సు. తపస్సు అంటే ఏంటంటే ఏదో చెట్టు కిందకెళ్ళిపోయి, అడవిలోకెళ్ళిపోయి ఇలా కూర్చొని మంత్రాలు చదవడం కాదు తపస్సు అంటే. ద్వంద్వాలని ఒకేలా చూడగలగడం. ద్వంద్వాలేమిటి? శీతోష్ణాలు గాని, మానాపమానాలు గాని ఏదైనా సరే పొగిడాడని చెప్పేసేమో రెచ్చిపోకూడదు, తిట్టారని చెప్పేసి కృంగిపోనకూడదు. అలాగే చలేస్తుందని ఒకలాగా, వేడిగా ఉందని ఒకలాగా కాకుండా అన్నీ కూడా మనకి ఇది ప్రాప్తం అంతే. అవును. ఎండ్యూర్ చేసుకోవాలంతే అనేది. స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ లాంటిది. అదే ఒకడో కూర్చొని చదువుకోవడం అనమాట అయితేని కంబైన్డ్ స్టడీ కాకుండా అని పైకి సూపర్ఫిషియల్‌గా కనపడుతుంది గానీ, స్వాధ్యాయం అంటే అధ్య అధ్యయనం అబౌట్ సెల్ఫ్. అంటే నీ గురించి నువ్వు ఆలోచించు. రమణ మహర్షి చెప్పేది కూడా అదే కదా! నీ గురించి నువ్వు తెలుసుకున్నావంటే మొత్తం అంతా నీకు వచ్చేసినట్టే. భీమవరం ఏరియాలో వెస్ట్ గోదావరిలో ఇప్పుడు లేరాయన. నాన్నగారని నాన్నగారని రాజులు, క్షత్రియులందరికీ కూడా నాన్నగారు అంటే చాలా గొప్ప ఇది. నాన్నగారు కూడా ఇదే. నువ్వెవరు అనేటువంటిది తెలుసుకున్నట్టయితే నీకంత మొత్తం ఫిలాసఫీ అంతా వచ్చేసినట్టే. అది నేనెవరిని? అసలు ఏంటి? నేను చేస్తున్న ఈ పనులేంటి? దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇలా ఎన్నాళ్ళు? ఆహ్, ఇలా చేసి సడెన్‌గా టప్‌మని పేలిపోతాను గదా! తర్వాతేంటి? ఇది ఇది కొంచెం ఆలోచించడం మొదలెట్టడం అనమాట. ఇంక లాస్ట్‌లోది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే మీకు నిద్రొస్తుందా? లేదు సార్. వీళ్ళకి మామూలుగా స్కిజోఫ్రెనియాలు, డిప్రెషన్‌లు ఆ మంది, ఈ మంది అంటుంటాం గదా! అంటే ఆ! ఇది ఇది ఏదో కొత్త కోణం అని చెప్పేసేసి ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే, మనం సంకల్పం ఏదైనా సరే, ఇది నా సొంత సంకల్పం కాదు. ఇది భగవదేచ్ఛ. అలాగే ఈ రిజల్ట్స్ ఫలితాలన్నీ కూడా
నేను అనుభవించడానికి కాదు. ఇదంతా కూడా భగవత్ సంకల్పంతో పాటు భగవంతుడికే అర్పణం అంతే. నేనొక తెడ్డు లాంటి వాడిని. తెడ్డు తను చాలా చాలా గొప్పదన్నట్టుగాను నేనే వంట చేశాను, ఎంత రుచిగా చేశానో అనుకుని పొంగిపోవడం కాదు. తెడ్డు వెనకాల ఒక వ్యక్తి ఉంటాడు. వాడు చేస్తున్న పని అని ప్రతీదీ కూడా కృష్ణార్పణం అన్నట్టుగానే ఈశ్వర ప్రణిధానంతో ఉంటే మనకి రిజల్ట్ ఎలా వచ్చినా కూడా అంతే భగవత్ సంకల్పం అంతే అన్నట్టుగా అలా వెళ్ళిపోతున్నాను. సరే, ఈ పూర్వజన్మలు అవి ఉన్నాయంటారు సార్. ఏది? పూర్వజన్మలు కర్మలు అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని నేను విన్నాను సార్ భగవద్గీతలో. ఏదేది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఉమ్, సో మన జ్ఞానంతో కర్మలు ఎలా పోగొట్టుకోవచ్చు? సరే. ఇక్కడ ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ కలిసిపోయినాయి. మొదటి సబ్జెక్ట్ చూద్దాం. పునర్జన్మలు ఉంటాయా లేవా? Hmm. ఇది మనం ప్రూవ్ చేయడానికి కష్టమైనటువంటి సబ్జెక్టు. ఎలా అంటే పునర్జన్మ గుర్తున్న వాడికి నేను పాత జన్మలో ఇగో ఇలాగా ఇలాగా అని చెప్పగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నట్టయితే అది ఏదో వేరే విధంగా నాలెడ్జ్ రాలేదు, అలా నాలెడ్జ్ రావడానికి స్కోప్ లేదు అనేటువంటిది అయితే పునర్జన్మ ఉందని మనకి నిరూపణ. ఇయాన్ స్టీవెన్సన్ అనే ఒక ఆయన దీని మీద బాగా పరిశోధనలు చేశారు. తర్వాత సత్వంత్ పరీశ్చ అనేటటువంటి ఆవిడ నిమ్హాన్స్లో సైకాలజిస్ట్ ఆవిడ పిహెచ్డి ఈ పునర్జన్మల మీదే చేసింది. వీళ్ళు చేసిన స్టడీస్లో చాలా వరకు ట్రాష్ అయి ఉంటాయి అన్నట్టే చేశారు. కానీ కొన్ని మాత్రం ఇది ట్రాష్ అవ్వడానికి వీల్లేదు అనేటటువంటి కొన్ని కనిపించినాయి. ఉదాహరణకి 3 ఏళ్ల పిల్లాడు, వాడికి మామూలుగానే మాటలు రావు, అలాంటిదేమో బెంగాలీ మాట్లాడేస్తున్నాడు. పలానా ఊరని ఊరు పేరు చెప్తున్నాడు. అక్కడ తీసుకెళ్తేనేమో ఆ స్పాట్ తీసుకెళ్ళిపోయి ఇగో ఇది మా అమ్మ, ఇది మా నాన్న, లేకపోతే ఇగో ఈ మా ఆవిడ, వీళ్ళు నా పిల్లలు అని చెప్పి పేర్లు చెప్పేస్తున్నాడు. ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని కనిపించినాయి. ఇవి మరి మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అలాగే రెండో నిదర్శనం ఏంటంటే జీన్స్ ద్వారా మన యొక్క క్యాపబిలిటీస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరో మహాపండితుడు బేతవల్ రామబ్రహ్మ గారు ఉన్నారనుకుందాం. ఆయన మంచి పొట్టున్న ఆయనకి పుట్టే పిల్లలు వాళ్ళకి ఆయన చదివిన రామాయణాలు, భాగవతాలు, ఆయన రాసినవి అవన్నీ పిల్లలకి అవి రావు. కానీ అవి ఆ కెపాసిటీ మాత్రం వచ్చేస్తుంది. వాళ్ళు అందులో ఆ ఫీల్డ్లో పెట్టేసింటే టకటక నేర్చేసుకోవడం మొదలెడతారు. అంటే ఏంటంటే మర్రి విత్తనంలాగా మొత్తం కెపాసిటీని ఇన్హెరిట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది జీన్స్లో. కానీ ఇది కాకుండా ఎక్స్ట్రా కనిపెడుతున్నది ఏంటంటే జీన్స్ ద్వారా కేవలం ఫినామినాయే కాదు, అది కేవలం ఆ క్యాపబిలిటీయే కాదు, ఈవెన్ యాక్చువల్ నాలెడ్జ్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ పిల్లాడు రామాయణం చదవకపోయినా సరే వాళ్ళ నాన్న చదివినటువంటి రామాయణం ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది అని ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. అందుకు ఇలాంటివి మనం మామూలుగా సైంటిఫిక్గా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇది బహుశా పూర్వజన్మలు ఉన్నాయేమో అన్నట్టుంటాయి. కానీ ఈ ఈ ఈ ఆస్పెక్ట్లో మోసగాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎలా ఉంటారంటే వాళ్ళు హిప్నోటైజ్ చేసి హిప్నోటైజ్ ఎవడన్నా నన్ను హిప్నోటైజ్ ఏమిటి చేయలేడు. ఎందుకంటే నాకు అందులో పడాలని లేదు కాబట్టి. ఇప్పుడు మీకు పడాలని ఉందనుకోండి, మీరు పడిపోతారు అంతే. పడాలని ఉండాలంటే పడిపోతారు అంతే. అతను ఏం చెప్తే చేయాలని మీకు మనసులో ఉందనుకోండి, పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టు ఇలాంటివన్నీ చేయమంటే చేసేస్తారు. అదే నేనెందుకు చేయాలని అనుకుంటే చేయమంతే. ఇది అలా హిప్నోటైజ్ చేసి పూర్వజన్మలో నువ్వు చెప్పు ఏమన్నా గుర్తొస్తుందా ఇదంటే అవును నాకు ఇదే అది ఇగో నీకు ఇప్పుడు ఉన్న నడుము నొప్పి ఎందుకు వచ్చిందంటే అప్పుడు కట్టప్ప నిన్ను వెన్నులో పొడిచాడు, అది ఇంకా నీకు ఉండిపోయింది అని చెప్పేసేసి అని ఇప్పుడు నువ్వు ఆ కట్టప్ప మీద ఉన్న కోపాన్ని అంతటినీ కూడా ఒకసారి నువ్వు ఇలాగా వెంటిలేట్ అయిపోయినట్టయితే నీకు నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అని చెప్పేసేసి ఈ విధంగా మోసం చేసేవాళ్ళు ఎక్కువ.
దురదృష్టవశాత్తు ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు కొంతమంది డాక్టర్లు కూడా, చదువుకున్న డాక్టర్లు కూడా ఇలాంటి పని చేస్తే, డాక్టర్ గారే చెప్పారు ఇంక అందుకని చెప్పేసేసి ఆ పందాలకు వెళ్ళిపోయేవాళ్ళు కూడా కనపడుతుంటారు. అందుకని ఇవి కొంచెం కాంట్రవర్షియల్ థింగ్స్. మనం రేషనల్‌గా అంగీకరించలేనటువంటి విషయాలన్నమాట. ఇది కాకుండా ఇంకా జ్ఞానానికి దగ్గర. జ్ఞానం విషయంలో ఇప్పుడు భగవద్గీతలో మనం ఏ అధ్యాయం చూసినా సరే, అది చదువుతున్నంత సేపు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. అవును సార్. అంటే ఇప్పుడు కర్మయోగం చదువుతున్నాం అనుకోండి, నిజమే కదా! మన డ్యూటీ మనం చేసుకుంటా పోతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఏముంది అని అనిపిస్తుంటుంది. లేకపోతే భక్తి యోగం ఉందనుకోండి, ఈ నవవిధ భక్తి సాధనలో ఈ కలియుగంలో అవే కదా బెస్ట్. శుభ్రంగా ఏదో మంచి భజన చేసుకుంటూ రోజు ఆరాధన చేసుకుంటే అనిపించేస్తుంది. జ్ఞానం అంటే అల్టిమేట్ అదే కదా! మనం ఎవరో పరమాత్మకి మనకి ఉండేటది అని ఇలా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు స్ట్రెస్ ఉంది. కొంతమందికి స్ట్రెస్‌కి మందులేసుకుంటే తగ్గుతుంది. కొంతమంది స్ట్రెస్‌కి రిలాక్సేషను జాకబ్‌సన్స్ అని ఉంది. అది చేస్తే తగ్గుతుంది. కొంతమందికి యోగా చేస్తే తగ్గుతుంది. కొంతమందికేమో హెర్బల్ మెడిసిన్స్ వల్ల తగ్గుతుంది. కొంతమంది పెట్స్ కుక్కల్ని పెంచే వాళ్ళకి తగ్గుతుంది. కొంతమంది స్విమ్మింగ్ వల్ల తగ్గుతుంది. ఏది బెస్ట్ అండి అని అడిగారనుకోండి, నీకు ఏదైతే ఇష్టమో అది బెస్ట్. అంతే. ఇదే అలాగే లాస్ట్‌లో కృష్ణుడు కూడా ఇది ఇందులో ఏది బెస్ట్ అని అడిగితే అన్నీ కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నీ కూడా నువ్వు ఇష్టం ఏం చేసుకుంటావో అన్నీ చేసుకో. అన్నిటిని వదిలేసుకొని నన్ను శరణు వేడుకో, నేను నిన్ను గట్టెక్కించేస్తానన్నాడు. సార్ ఈ భగవద్గీతలో మనకి చాలా అంటే లైక్ ఎడిక్షన్స్ గురించి కూడా చెప్తారు సార్. అంటే మీరు ఈ యోగాని నెక్స్ట్ మీ సైకాలజీని రిలేట్ చేస్తూ మన ఎడిక్షన్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక ఎడిక్షన్ ఉంది సార్. నేను రోజుకి ఒక 10 గులాబ్ జామ్స్ తిన్నాననుకోండి, అది అబ్నార్మల్ అనమాట నాకు. సో, అలాంటి వాటిని నెమ్మదిగా ఈ యోగా ద్వారా మీ సైకలాజికల్ పరంగా ఎట్లా ఓవర్‌కమ్ చేస్తారు? అంటే నేను గులాబ్ జామే చెప్పాను సార్. కానీ ఆ ప్లేస్‌లో ఏదన్నా ఎయిదర్ ఇట్ కుడ్ బి డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడేంటంటే మనం ఆహ్, మన ఏన్షియంట్ నాలెడ్జ్ ప్రకారంగా చూసినట్టయితే వాసనలు ఈ ఇవి ఎలా ఉంటాయంటే, అంతా అయిపోయింది. ఆయన మునీశ్వరుడు ఇంకా రేపో మాపో వెళ్ళిపోతాడు. ఇంక మోక్షానికి రెడీగా ఉన్నాడనేటప్పటికి ఒక జింక పిల్ల ఆవిడ పాపం జాలి కలిగి, అయ్యో పాపం అని ఆ జింక పిల్లని పాపం కాస్త పెంచేటప్పటికి, పెంచుతుంటుంటేనేమో కొన్నాళ్ళకేమో ఈయనకి అయిపోయే టైంకి నేను వెళ్ళిపోయాక ఈ జింక పిల్ల ఎలా బతుకుతో ఏటో, ఇంక ఏమైంది అది బుర్రలో ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత నెక్స్ట్ అలా మళ్ళీ పుట్టడం, ఆ తర్వాత జడభరతుడు, ఈ కథ అంతా మీకు తెలిసిందే. అంటే ఏమిటనమాట, పూర్వజన్మల్లో ఉండేటటువంటి వాసనలు మనం క్యారీ చేస్తాం. అంటే ఎలా అంటే, ఈ పంచభూతాలతో తయారైనటువంటి శరీరం అంతటిని వదిలేస్తాం. వదిలేసినా గానీ సూక్ష్మ శరీరం అనేటిది, ఇది ఫిలసాఫికల్ సైంటిఫిక్ కాదు. సూక్ష్మ శరీరం ఉంటుంది మనకి. ఆ సూక్ష్మ శరీరంలో మన మనసు, మన యొక్క వాసనలు ఇవన్నీ ఉంటాయి. అలాగే కొన్ని ఈ మూలాలు కూడా ఉంటాయి. ఈ ఈ పంచేంద్రియాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మూటని మనం పట్టు తిరుగుతాం. మళ్ళీ నెక్స్ట్ జన్మకి వాటికి. ఈ మూట ఎప్పుడు వదిలేస్తామంటే, విరజా నదిలో స్నానం చేసేటప్పుడు ఆ మూటను అక్కడ వదిలేసేసి అవతల ఒడ్డున ఎక్కేస్తాం అన్నమాట. అదే మోక్షం లేక పరమపదానికి వెళ్దాం. ఇది నేను మామూలుగా మైథలాజికల్‌గా చెప్తున్నానన్నమాట. ఇప్పుడు ఇలా క్యారీ చేస్తాం కాబట్టి ఏంటి, ఇప్పుడు నాకు ఈ ఈ ఈ గులాబ్ జాములంటే ఇంత ఇలాగా అంటే, బహుశా ఎప్పుడుదో గులాబ్ జాములు అలా ఉండిపోయి ఉండడానికి అవకాశం ఉంది. మన మోడర్న్ థింకింగ్‌లో కార్ల్ యూంగ్ పేరు విన్నారా? కార్ల్ యూంగ్. అంటే స్పెల్లింగ్ ఏమో జేయూఎన్‌జీ, జంగ్ అన్నట్టు రాస్తాం గానీ చదవడం యూంగ్ అని చదవాలన్నమాట. కార్ల్ యూంగ్ ఫ్రాయిడ్ యొక్క శిష్యుడు. కానీ చాలా తెలివైనవాడు. తర్వాతేమో తను ఇండివిడ్యువల్‌గా తనే డెవలప్ చేసుకున్నాడు. అందులో తను డెవలప్ చేసింది ఏంటంటే, కలెక్టివ్ అన్‌కాన్షియస్. ఇండివిడ్యువల్‌గా నాకు కాన్షియస్ ఉంది, అన్‌కాన్షియస్ ఉంది. కానీ మనందరికీ కలిపి కలెక్టివ్ అన్‌కాన్షియస్ ఉంటదనమాట. ఆ కలెక్టివ్ అన్‌కాన్షియస్‌లోనే
కొన్ని భయాలు, కొన్ని ఇవన్నీ కూడా క్యారీ అవుతుంటుంటాయి అన్నమాట. చీకటి అంటే భయం, ఇలా పాకుతుండే అంటే భయం. పుట్టిన వెంటనే మనకి ఎలా తెలుస్తుంది పాకుతుండే విషయాలు, పాకుతుంటే అంటే భయం వేస్తుందని చెప్పేసేసి, అంటే కలెక్టివ్ అన్కాన్షియస్లో ఉండిపోయినాయి అనమాట అవి. ఇలాంటివన్నీ కూడా ఇది చెప్తుంటుంటారు. ఒక 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 విషయం, ఒక ఆశ్చర్యం ఏంటంటే, మా బంధువులు బిక్కవల్లో ఉన్నారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుక్క పిల్లని వాళ్ళని చూసి మా పిల్లలు సరదా పడ్డారు. సరదా పడితే జస్ట్ 2 డేస్ అయిందంతే ఆ కుక్క పిల్ల పుట్టి. దీన్ని పట్టుకెళ్తానంటే పట్టుకెళ్ళిపోండి అన్నారు. మరి 2 డేస్ కదా పర్వాలేదా అంటే, ఏం పర్వాలేదు, తల్లి లేకపోయినా మనం పాలది పట్టించేస్తే తాగేస్తే అని చెప్పి అన్నారు. మేము తెచ్చేసుకున్నాం. తెచ్చేసుకున్న తర్వాత అదేమో అసలు దానికి నిలబడడం కూడా సరిగ్గా రావట్లేదు. ఇలా కొంచెం ఇలా అంటుంది అలా ఇది. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే, అది గోడ దగ్గరికెళ్ళి ఒక కాలు ఇలా ఎత్తి యూరిన్ పోస్తుంది. అదేంటి, కుక్కలో కాళ్ళు ఇలా ఎత్తి యూరిన్ పోస్తాయి, దీనికి ఇది ఎలా తెలిసింది ఇలా కాలు ఎత్తి యూరిన్ పోయాలని? ఎవరిని చూడలేదు కదా అది. అంటే కలెక్టివ్ అన్కాన్షియస్లో ఉందన్నమాట అది, ఒక హ్యాబిట్ అనేటటువంటిది. అలాగా ఇమోషన్స్ కూడా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఏమో కల్చర్కి మారిపోతుంటాయి. కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ యూనివర్సల్ అన్నమాట. కోపం వచ్చినట్టయితే ఉరుకుట ఇలా ముడవడమో, లేకపోతే ఆనందం వచ్చినప్పుడు ఇది ఎలాగా, నిజమైన ఆనందంతో ఉండేటటువంటి స్మైల్ ఎలా ఉంటుంది, లేకపోతే ఉత్తినే సోషల్ స్మైల్, దొంగ స్మైల్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా కొన్ని యూనివర్సల్గా ఉంటుంటాయి అన్నమాట. అలాగా అందుకని ఇది కొన్ని క్యారీ అవుతాయి అన్నమాట చెప్పాలంటే. అవి 10th టాబ్లెట్స్ వేసుకున్నా మనకి మళ్ళీ మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే, మీ అడిక్షన్స్ గురించి అడిగారు కాబట్టి, ఫ్రాయిడ్ ఫిక్సేషన్ గురించి చెప్పాడు. ఏమనంటే, ఒక మొట్టమొదట ఏడాది పాటు ఈ లిబిడినల్ ఎనర్జీ అంతా కూడా అరౌండ్ ద మౌత్ ఉంటుందట. అంటే మౌత్ స్టిమ్యులేట్ అయ్యేటప్పటికి ఎంత ఆనందం కలుగుతుందంటే, ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సెక్సువల్ యాక్టివిటీ అంతనమాట. అందుకనే లిబిడినల్ అన్నాడు అనమాట. అప్పుడు ఇది డిప్రైవేషన్ వచ్చిందనుకోండి, తల్లి చచ్చిపోయింది, పాలు సరిగ్గా రావట్లేదు, ఎవరో వచ్చి బాటిల్ పెడతారు. మొత్తం మీద ఈ దాన్ని ఓరల్ ఫిక్సేషన్ అంటారు. చిన్నప్పుడు తల్లి పాలు సరైన వెళ్ళని వాళ్ళు ఆ ఓరల్ ఫిక్సేషన్ వచ్చేసి, పెద్ద ఎదిగిన తర్వాత ఓరల్ టెండెన్సీ, సిగరెట్లు కాల్చడం, తాగడం, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో యానల్ ఫిక్సేషన్, కొంచెం ఎదిగాడు, కాకపోతే ఎక్కడ పడితే అక్కడ మోషన్ వెళ్ళేయడం, యూరిన్ వెళ్ళేయడం అంటే డిసిప్లిన్ తోటి 4 వాయించడం, ఇక్కడ వెళ్ళామే అని చెప్పేసి. వాడికి పాపం ఏం తెలియదు. తల్లిదండ్రులు మంచి స్ట్రిక్ట్గా ప్రతిదానికి కోపడిపోయి వాయించేస్తుంటుంటే యానల్ ఫిక్సేషన్ వస్తుంది. యానల్ ఫిక్సేషన్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఆబ్సెసివ్గా తయారవుతారు. ప్రతిదీ చేదస్తాం. ఫోన్ ఇలా పెట్టాలంటే ఇలాగే పెట్టాలంతే, ఇది ఎలా పెట్టారంటే గిలగిల ఆడిపోతాడు. 5ంటికి రావాలంటే 5ంటికే రావాలి. అంతేగాని ఇప్పుడు యాక్చువల్గా మా వాళ్ళేమో చెప్పడం మర్చిపోయారు మీరు వచ్చారని. నాకు ఇంకా ఏంటి, నేను టైం ఇంత పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాడిని, 8 నిమిషాలు లేట్గా వచ్చాను నేను అని, అది అంటే అది డిసిప్లినేరియన్ కింద అవుతారు అనమాట. అలాగా ఒక్కొక్క ఫిక్సేషన్ బట్టి. అలాగే ఈ ఎడిక్షన్స్ కూడా ఆ విధంగా. ఇంకోటి ఏంటంటే, ఈ ఎడిక్షన్స్ కారణం ఏంటంటే మన డాపమైన్ మంచి ఆనందాన్ని కలగజేస్తుంటుంది. కలగజేసేటప్పటికి అది ఆ ఆనందం పొందడం కోసం కొంచెం కొంచెం తీసుకుంటారు. కొన్నాళ్ళకి ఏమవుతాయంటే డాపమైన్ రిసెప్టార్స్ అలవాటు పడిపోతాయి. అలవాటు పడిపోయేటప్పటికి కొత్తలోనేమో ఒక పెగ్గు తీసుకుంటే వచ్చేటటువంటి కిక్కు, కొన్నాళ్ళు పోయాక ఒక మగ్గు తీసుకుంటే కానీ ఆ కిక్ రాదు. కొన్నాళ్ళు పోయేటప్పటికేమో ఒక మగ్గు కాదు, రోజుకు 4 మగ్గులు. ఈ విధంగానేమో అది కంటిన్యూ అయిపోతుంటుంది అనమాట. అందుకని మోడర్న్గా చూసినా, ఇది చూసినా మనం ఎడిక్షన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి చిన్న గీత పెద్ద గీతలాగా దీనికంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందం కలిగించేది ఏదైనా చూపించగలగడం. సార్, ఎప్పుడు మీరు నిత్య విద్యార్థిగానే ఉంటారు. ఆల్మోస్ట్ 79+ డిగ్రీస్ చేశారు మీరు. చాలా వర్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు 89. సార్, ఎప్పుడు మీరు ఆ తప్పని ఎలా ఉంటుంది సార్? ఏదో ఒకటి నేర్చుకోవాలి అంటే
ఏదో చేయాలి, ఏదో జాబ్ చేయాలి, సంబంధం లేకపోయినా డబ్బులు సంపాదించాలి, పేరెంట్స్ కోసం సొసైటీ కోసం చేయాలి అని వచ్చేస్తుంది. కానీ మీరు అలా కాకుండా తపన కోసం నా పేషెంట్స్ని, నా సమాజం, నా ఊరు అలా ఆలోచించి చేస్తున్నారు. మీరు ఎలా తపన మీలో బిల్డ్ అవుతుంది? అంటే తపన అన్నది ఎలా ఉంది అంటే, ఉదాహరణకి లాస్ట్ సెమిస్టర్లో నేను 16 కోర్సులు చేశాను. ఇప్పుడు ఈ రాబోయే సెమిస్టర్ కూడా 16 కోర్సులకి అవకాశం ఉంది, డేట్స్ క్లాష్ అవ్వకుండా. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతున్నాను ఆ 16 కోర్సులు ఏంటని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు తెలుసు కదా, వాళ్ళ ఒక 2 కోర్సులు, ఐఐటి మెడ్రాస్ ఒక 6 కోర్సులు, రూర్కీవేమో 2, గౌహతిది 1, ఖరగ్పూర్ ఏమో 4 ఎన్నో. ఈసారి కాన్పూర్ లేవు, సరిగ్గా లేవు. ఇవి అలా ఆల్రెడీ 16 కోర్సులకి రెడీ అయిపోయింది నేను. అది అంటే ఎలా ఉంటుందంటే, ఒక వికలాంగుడు ఉన్నాడు, వికలాంగురాలు అనుకోండి, మరి ఎవరెస్ట్ ఎక్కేసింది. ఎలా ఎలా ఎక్కింది? అసలు ఎవరెస్ట్ మామూలు వాళ్ళు ఎక్కలేరు కదా, ఎంతోమంది చచ్చిపోతారు కదా. అంటే ఒక అది అది ఏదైనా ఒక కార్య సాధనలో ఉండేటటువంటి ఆ ఆనందం పొందుతాను కాబట్టి, ఆ జర్నీని ఆనందిస్తాను కాబట్టి. గృహిణి ఉందనుకోండి, తను తిని ఆనందించదు. ఆ వండిన తర్వాత వాళ్ళు చాలా బాగా వండింది అమ్మ, బయట అసలు బాగోదు అనేటటువంటి అది ఆ మెప్పుదలో, లేకపోతే అది ఇతరుల్లో చూసే ఆనందమో, అది చూసి ఇది వస్తుంది. అలాగే నేను చాలామంది అడుగుతారు, మీ గోల్ ఏంటి, 100 లేకపోతే 120 అని. 100 120 ఏంటి, ఏమో రేపే వెళ్ళిపోతానేమో, అప్పుడు రాదు. లేదు ఇంకో 10 ఏళ్ళు ఉంటానేమో. అయితే 10 ఏళ్ళు అంటే సెమిస్టర్ 16 చొప్పున 10 × 30 32 ఆయన కలవచ్చేమో. అందుకని ఐఎమ్ ఎంజాయింగ్ ద జర్నీ యాజ్ ఐ ఎంజాయ్ ద ఫుడ్. మంచి మంచి బిర్యానీని, ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ఆనందిస్తామో, మంచి ఏదైనా ఒక పానీయాన్ని ఎలా ఆనందిస్తామో, చదవడం కూడా అలాగే ఆనందిస్తున్నాను. అందులో ఆనందాన్ని పొందుతున్నాను కాబట్టి. అందుకనే నేను పిల్లలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, చదువు అన్నది కాలేజీ తోటి ఎండింగ్ కాదు, అది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోవాలి. అప్పుడు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. దానికి కొంచెం ఫార్మలైజ్ చేసాం అనుకోండి, ఎగ్జామ్కి లింక్ చేసాం అనుకోండి, అప్పుడు పరీక్షలు వచ్చేస్తున్నాయి అనేటువంటి ఆ టెన్షను, ఆ సంతోషం, ఆ యొక్క పరీక్షలు రాసినప్పుడు ఉండే ఫీలింగు, ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చే వరకు ఇంక ఉంటుంది. ఇంచుమించు ప్రతి 5 నిమిషాలకి ఒకసారి మెయిల్ చూసుకోవడమే, వచ్చిందేమో అనేది. అదంతా థ్రిల్లింగ్, అది ఆ జర్నీ థ్రిల్లింగ్ అంతా. సార్ ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే నీట్ పేపర్ లీక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో స్టూడెంట్స్లో చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది, అసలు పేరెంట్స్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఇలాంటి వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? మనం పెట్టేటటువంటి ప్రయారిటీస్ని బట్టి ఉంటుందండి. ఏంటంటే నీట్ ద్వారా సీటు కొట్టాలి అనేటటువంటిది. నీట్లో సక్సెస్ఫుల్ అయ్యాడు, గవర్నమెంట్ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ ఆ 5 ఇయర్స్ 5.5 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత పుట్టి ఎంబీబీఎస్తో బయటకు వచ్చి ఏం చేయాలి? ఎక్కడో జూనియర్ డాక్టర్ కింద పనిచేయాలి, ఎవరి కిందో వాడి చేత పేషెంట్ల చేత కూడా చివాట్లు తింటూ నెలకో 20,000 ఎంత ఇస్తుంటారు, 30,000. ఎంబీబీఎస్తో లాభం లేదు. ఎండి ఆర్ ఎంఎస్ చేయాలి, దాని ప్రిపరేషన్కి ఒక ఏడాది ఎక్స్ట్రా, మళ్ళీ 3 ఏళ్ళు కోర్సు. ఎండీలు ఎంతమందో చూస్తున్నాం మనం, ఎండీలు ఎంఎస్లు ఖాళీగానే ఉంటున్నారు. సూపర్ స్పెషలైజేషన్ చేయాలి, మళ్ళీ అదో 3 ఏళ్ళు. ఇదివరకైతే న్యూరాలజిస్టులు ఎంతమంది ఉన్నారా అంటే ఒక్కళ్ళే, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ఒక్కళ్ళే. ఇప్పుడు న్యూరాలజిస్టులు ఓ 10 మంది ఎంతమంది ఉన్నారు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు 10 మంది ఉన్నారు. ఎవళ్ళు ఎలా ఉంటారు? అందుకని నిజానికి డిమాండ్కిని యాక్చువల్ రిక్వైర్మెంట్ ఇన్ ద సొసైటీకిని వీళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకున్న డిమాండ్కి రెండింటికి మ్యాచింగ్ లేదు. అందుకని ఎప్పుడు కూడా మనం ఏదో దాని గురించి క్రేవింగ్ కాకుండా మనకున్న పరిధిలో ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయాలంట. అంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను కరీంనగర్ అక్కడ మెడికల్ కాలేజీలో పిల్లలకి ఏదో క్లాస్ చెప్పంటే వెళ్ళాను. అప్పుడు ఆ క్లాస్ చెప్పడానికి ముందు ఇనాగరల్ సెషన్ అవుతుందన్నమాట. అప్పుడు అక్కడ డిఎంఈ గారో లేకపోతే వైస్ ఛాన్సలర్ గారో ఆయన ఉపన్యాసంలో ఒక ఇన్సిడెంట్ చెప్పారు.
ఒక కుటుంబం అంతా కూడా డాక్టర్లే. తాత డాక్టరు, అమ్మమ్మ డాక్టరు, మేనమామ డాక్టరు, బాబాయ్ డాక్టరు, అక్కేమో డాక్టరీ చదువుతుంది. వీళ్ళ అమ్మ, నాన్న కూడా అంతే. మొత్తం ఆ కుటుంబంలో 15 మంది ఎంతమంది డాక్టర్లు. వీడేమో అప్పుడేమో ఎంసెట్ అనమాట. ఎంసెట్ రాసాడు. ర్యాంక్ రాలేదు. అందరూ కూడా వీడినేమో కొంచెం చిన్న చూపు చూశారు. నేను లాంగ్ టర్మ్ చేస్తా అన్నాడు. ఓ ఏడాది చేశాడు. లాంగ్ టర్మ్‌లో కూడా బొటాబొటీగా పోయింది. అప్పుడు అందరూ కూడా ఈడెందుకు పనికిరాడు వీడు అని చెప్పేసి అదోలా చూశారు. వీడు బీఎస్సీలో చేరిపోయాడు. బీఎస్సీలో చేరాడు గానీ వాడి తపన ఎలా ఉందంటే, సరే నేను డాక్టర్‌ని అవ్వట్లేదు. సివిల్స్ కొట్టాలి అని బీఎస్సీ ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్స్ చదవడం మొదలెట్టాడు. బీఎస్సీ అయిపోగానే జస్ట్ ఏదో మినిమమ్ కోచింగ్ తోటి చాలా చిన్న వయసులోనే సివిల్స్ రాసేసాడు. రాసేటప్పటికి ఏడాది నుంచి మంచి ఫౌండేషన్ ఉందేమో, మంచి టాప్ ర్యాంకర్‌గా ఐఏఎస్ వచ్చేసింది. ఐఏఎస్ ఏదో 150 ర్యాంక్‌తో వాడు, 130 ర్యాంక్‌తో వాడు అయితేనేమో ఏ నాగాలాండ్‌లోనో ఏదో కేడర్‌లో పడతాడు. టాప్ ర్యాంకర్ కాబట్టి ఆంధ్ర కేడర్‌లోనే వచ్చాడన్నమాట. వచ్చేటప్పటికి చిన్న వయసులోనే ఐఏఎస్ కలెక్టర్ అయిపోయాడు. అది ఇది. చిన్న వయసులోనే 35 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ అయిపోయాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ దేంట్లోనూ? హెల్త్ డిపార్ట్మెంట్‌లో. 35 ఏళ్ల కుర్రాడు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఎక్కడికన్నా వెళ్ళాడనుకోండి పర్యటనకి, మెడికల్ కాలేజీకి వెళ్తే ఆడ ప్రిన్సిపాల్ గారు, సూపరింటెండెంట్ గారు, ప్రొఫెసర్లు అందరూ కూడా చేతులు కట్టుకుని నిలబడతారు. వాళ్ళెవరు? ఆ బాబాయిని, ఆళ్ళ మేనమామ వీళ్ళందరూ కూడా ఈడెక్కడికి వెళ్ళినా కానీ చేతులు కట్టుకుని నిలబడి. అంటే నవ్విన నాపుచేనే ఇలా పండింది అన్నట్టుగా. అందుకని నీటే కావాలి, ఐఐటీలోనే సీట్ కావాలి అని అనేసేసి ఊరికే తపన పడ్డం అనేది మనం పెంచేసుకోవడం అంతే. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో 60లు 70లు వస్తే చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మరి 95 వస్తే 95 వాడిని చూడు వాడికి 100 వచ్చినాయని చెప్పేసి ఆ విధంగా అంటారు. మనం ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడం. అలాగే తల్లిదండ్రులు నువ్వేం బాధపడకురా, ఏమనుకోంలే మేము నీకు రాపోయినా అని అంటారు కానీ, ఎలాంటి ప్రెషరు వాళ్ళలో క్రియేట్ చేస్తారంటే, పైకి నాన్న అలా అంటున్నాడు కానీ నాకు కానీ ర్యాంక్ రాకపోతే మా నాన్న బెంగెట్టేసుకుంటాడు అనేటువంటి ఇంప్రెషన్ కలుగుతారు. అందుకనే మొన్న నీట్ క్యాన్సిల్ అయ్యేటప్పటికి ఒక కొంతమంది 6 మెంబర్స్ వరకు చనిపోయారు. చనిపోయారు ఆత్మహత్య చేసుకుని. ఇంక నెక్స్ట్ రాయలేమని చెప్పేసి. సార్ ఇలాగా చాలామంది చిన్నప్పటి నుంచి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ట్రామాస్‌లా క్రియేట్ అయ్యి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోతుంది. సో, ఇలాంటి ట్రామాస్‌ని మనం తగ్గించుకోవాలంటే ఎలా సార్? చైల్డ్‌హుడ్ ట్రామాస్ చాలా ఉంటాయి. ఏది కూడా తప్పించుకోలేము. ట్రామాస్ అన్నవి ఏమవుతాయంటే అన్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతాయి. మనం తప్పించుకున్నాం అని అనుకుంటే మాత్రం. అన్‌కాన్షియస్ మైండ్‌లో ఖాళీగా ఏమి ఉండవు అవి. అవి అలా ఉంటాయి. ఆహ్, ఈగో డిఫెన్స్ మెకానిజమ్స్ ఒక మెకానిజం పేరు రిప్రెషన్. డిప్రెషన్ కాదు రిప్రెషన్. రిప్రెషన్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే అన్‌కాన్షియస్‌గా లోపలికెళ్ళిపోయి దాక్కుంటుందనమాట. నేను ఆ సినిమా చూడలేదు గానీ, ఓ సినిమా. దాని పేరు 'కృష్ణవేణి' అనే సినిమా. ఆ 'కృష్ణవేణి' అనే సినిమాలో ఒక అమ్మాయి వాళ్ళ క్లాస్‌మేట్స్ తోటి కృష్ణా నది ఒడ్డున షికారుకెళ్తారాళ్ళు. మొత్తం మీదేమో వీళ్ళు ఉండిపోతే ఈ అమ్మాయేమో కొంచెం 4 అడుగులు ముందుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతేనేమో దుండగులు ఈ అమ్మాయినేమో ఆహ్, ఎం పాడు చేసి వదిలేస్తారు. వదిలేస్తే స్పృహ పడిపోతుంది. పడిపోయాకనేమో మెలుకువొచ్చి చూసుకుంటే నిజానికి వేరే వాళ్ళైతే ఏం చేస్తారు? గోలెత్తిపోయి బేరబేరమంటూ అయితే ఆత్మహత్య చేసుకుంటారు. లేకపోతే ఏ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి గొడవ చేస్తారు. కానీ లేచిన తర్వాత ఏం జరగనట్టు మామూలుగా లేచేసి వెళ్ళిపోయిందంతే. హ్మ్. కానీ ఆ అమ్మాయికి లోపల అది ఉండిపోయిందది. అందుకని కొన్నాళ్ళు పోయాక హీరోను తను కలిసి కృష్ణానది ఒడ్డుకెళ్ళి సరదాగా షికారుకెళ్తే ఇక్కడే పోయింది అని ఏడ్చేయడం మొదలెడతాయి. ఏం పోయిందో చెప్పంటే ఏదో పోయింది. అంటే ఏంటనమాట అన్‌కాన్షియస్‌గా ఉన్నది బయటకొచ్చానా నేను అని జెప్పేసి అంటుందనమాట. అందుకని ఏది కూడా మనం వాలంటరీగా మర్చిపోవడానికి ట్రై చేయడాన్నేమో సప్రెషన్ అంటారు. మనకు తెలియకుండానే ఒక అన్‌కాన్షియస్ మెకానిజం కింద వెళ్ళిపోయేది రిప్రెషన్ అంటారు. ఇవేమో ఎప్పుడోకప్పుడు ఏదోలాగా బయటకొస్తాయి.
హెల్దీ మెకానిజమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏంటంటే, ఏదైనా మనకు మనసుకు బాధ కలిగించేటటువంటి, సమాజానికి ఇబ్బంది కలిగించేవి, సమాజానికి ఉపయోగం కలిగేలాగా వాటిని మరల్చుకోవడం. ఒకడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది, అగ్రెషన్. ఆ అగ్రెషన్ తోటి ఎవరిని కొట్టేస్తాడో తెలీదు. రేపొద్దున ఆడు జైల్లో పడతాడు. వాడిని నెమ్మదిగా చేరదీసి, వాడిని డిఫెన్స్‌కి ప్రిపేర్ చేయించి, వాడిని బార్డర్. సోల్జర్ చేశారనుకోండి, అక్కడ కార్గిల్ బార్డర్‌లో మిగిలినోళ్ళందరూనేమో తటపటాయిస్తుంటే వీడెళ్ళి ఒంటి చేత్తో వెళ్ళి వాళ్ళని 4 లాగేసేసి వచ్చేయడాడు. అంటే ఈ అగ్రెషన్ అన్నది అన్‌వాంటెడ్ థింగే. కానీ దాన్ని మలుచుకున్నాడనమాట. అలాగే ఈవెన్ సెక్సువల్ ఇంపల్సెస్ కూడా రాగా వదిలేసాడనుకోండి, ఏ ఏ ఏదో ఏదో పని చేస్తాడు, జైల్లో పడతాడు. అదే దాన్ని ఒక కళగా మార్చుకున్నాడనుకోండి, ఇంకా మంచి బొమ్మలు, మంచి ఆర్టిస్టిక్‌గా తన యొక్క మొత్తం అంతా కూడా వేస్తున్నాడనుకోండి. ఇప్పుడు చెప్పాలంటే కొంతమంది డైరెక్టర్లు, పేరు చెప్పను నేను, ఆహ్, వాళ్ళకి ఉండేటువంటి ఇంపల్సెస్ ఆ విధంగా ఉంటాయి. అలాగే కొంతమంది ఆర్టిస్టులు కూడా, వాళ్ళు వేసే బొమ్మలు అవి కూడా లోపల ఉండేటువంటి అడ్జస్ట్ ఆ విధంగా ఉంటాయి. చెప్పాలంటే ఈ సబ్లిమేషన్ లాంటిది ఆనకట్ట కట్టి వరదని పనికొచ్చేటటువంటి సాగు భూమిలోకి పంపించినట్టు అనమాట. సరే ఇప్పుడు వరకు మీరు చెప్పిన దాంట్లో మొత్తం పాజిటివ్ ఆస్పెక్టే కనిపించింది. ఎప్పుడు స్టూడెంట్ ఇలా స్టూడెంట్ అనే కాదు సార్, ఎవరైనా సరే ఒక నెగెటివ్ థాట్ వచ్చినప్పుడు పాజిటివ్ థాట్ వెంటనే వచ్చేలా అండ్ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి? అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి? ఇప్పుడు మనకొచ్చేటటువంటి ఎమోషన్స్‌ని ఎప్పుడు కూడా సప్రెస్ చేసేస్తే అది కొన్నాళ్ళకి నెగెటివ్‌గా తయారవుతుంది. హ్మ్. కోపం వస్తుందనుకోండి నాకు, ఓ పేషెంట్ గిల్లాడు నన్ను. అంటే ఏ విధంగాను, "ఏంటండి ఈ మందు పర్వాలేదంటారా? లేపోతే ఈ మందులేసుకుంటే క్యాన్సర్ గాని రావచ్చంటారా?" అని అన్నాడనుకోండి, ఎంత ఉడికిపోతదంటే ఉడికిపోద్ది. ఆ తర్వాతోడొచ్చాడు. వచ్చి, "ఏంటండి ఈ మందేసుకుని మర్నాడు జ్వరం వచ్చేసింది. సైడ్ ఎఫెక్ట్ అంటారా?" ఇంకా మంటెక్కింది. ఆ తర్వాత పదోవాడు మళ్ళీ గిల్లాడు. మొత్తం ఈ మంట అంతా కూడా వాడి మీద పడిపోతుంది. ఈ వెంటిలేట్ అవ్వకపోతే ఏమవుతుంది? సప్రెస్ చేసేసుకుంటున్నాననుకోండి, నాకేదో సైకోసోమాటిక్ ఇల్‌నెస్ వచ్చేస్తది. ఒక చిన్న జోక్ ఉంటుంది. ఏంటంటే, ఒకడు ఫ ఓహ్ ఫ హైదరాబాదు వెళ్తాడు. వెళ్ళి ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్‌కి. "నేను హైదరాబాద్ వచ్చాను. ఒరేయ్! నీ మీ ఇంటికి గాని రానా" అని. "అరే! తప్పకుండా రారా సాయంత్రం వచ్చేయి" అంటాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి వీడు తలుపు తీసి "రారా లోపలికి" అంటాడు. వస్తే చూస్తే వాళ్ళ ఆవిడ మొహం మాడ్చుకుని ఇలా కూర్చునుంటది. "అదేంట్రా మీ ఆవిడ అలా మొహం మాడ్చుకు కూర్చుంది, నేను రావడం ఇష్టం లేదా?" అని నెమ్మదిగా అడుగుతాడు. "కాదురా నీకు తెలీదా మా ఆవిడ అక్కడ ఇది టీవీ స్టూడియోలో యాంకర్‌గా ఉంటుంది. అక్కడ మొహం మీద ఇలా చిరునవ్వు పెట్టుకొని పొద్దున్నంతా యాక్ట్ చేసి ఉంటుంది. అందుకనే ఇక్కడికొచ్చి మొహం ఇలా మాడ్చుకుని రిలాక్స్ అవుతది" అన్నట్టుగా అనమాట. ఇలాగా ఏంటంటే వీటిల్ని ఇవన్నీ కూడా ఎమోషనల్ బర్డెన్స్ అనమాట. వాటిల్ని మనం ఎప్పటికప్పుడు వెంటిలేట్ చేసుకోవాలి. కాకపోతే మీరన్నట్టు నెగెటివ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్‌లో అదే కదా మనం జెప్పేది. ఆల్టర్‌నేట్ థింకింగ్ కూడా చూసుకోవాలండి. సీబీటీ అని అంటుంటారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని జెప్పేసేసి. ఆ సీబీటీలో ఏంటంటే, హాలు సగం ఖాళీ అని జెప్పేసి ఏడుస్తున్నావేంటి? హాలు సగం నిండిందన్న విషయం నువ్వు గమనించలేదేంటి? అలాగే కరోనా వస్తుందని జెప్పేసి భయపడిపోతున్నావేంటి? చచ్చిపోతారనా? చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది? ఓన్లీ 2%. 98% శుభ్రంగా బతికి బయటపడుతున్నారు గదా! అని తన పాజిటివ్ సైడ్ నుంచి కూడా చూస్తే, ఏదైనా సరే ఈరోజు నాకు కలిగిన దుఃఖం 10 రోజుల నాడు ఇంత దుఃఖం ఉండదు. నెలల నాడు ఇంత దుఃఖం ఉండదు. ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అలాగే ఈరోజు నాకు కొంత ఆనందం కలిగిందనుకోండి, కొత్త ల్యాప్‌టాప్ కొనుక్కున్నాననుకోండి, ఎంత ఉత్సాహంగా ఉంటుందో, ఓ ఓ తిరిగేసేసి మొత్తం ఎన్ని చేసేస్తానో. కానీ ఉత్సాహం నెలపోయాక ఉండదే. ఉండదు. ఏదైనా సరే మనిషికి సెట్ పాయింట్ అని ఉంటుంది. అంటే ఆ సెట్ పాయింట్‌కి వచ్చేస్తాం అనమాట మనం. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే. అందుకని వాళ్ళని ఆల్టర్‌నేట్ థింకింగ్ గురించి ఆలోచించమని చెప్పాలన్నమాట.
సరే ఈ ఫోబియాస్ అనేవి మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు లైక్ ఫియర్ ఆఫ్ డెత్ ఇది చాలా మందికి ఉంటుంది సార్. వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి సార్? ఫోబియాస్ చాలా రకాలుగా ఉన్నాయి. చాలా అంటే ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? ఫోబియాస్ విషయంలో చిన్నపిల్లల ఫోబియాస్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఆబ్జెక్ట్ ఫోబియాస్, యానిమల్ ఫోబియాస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కొంచెం మాదిరి అడాలసెన్స్ వచ్చేటప్పటికి సిట్యుయేషనల్ ఫోబియాస్ వస్తాయి. అంటే స్టేజ్ ఫియరు, హ్మ్. ఆహ్, లేపోతే ఎగ్జామినేషన్ ఫియరు, సోషల్ ఫోబియా నలుగురిలోకి ఫంక్షన్స్‌లోకెళ్ళి హ్మ్. మాట్లాడడానికి ఇలాగా ఉంటుంటాయి. చాలామందేమో వాళ్ళకి వాళ్ళే ఓవర్‌కమ్ అయిపోతారు. కొన్న వయసొచ్చేటప్పటికి. ట్రీట్మెంట్ పరంగా అయినట్టయితే ఆహ్, 2 ఉన్నాయి. ఒకటేమో సిస్టమాటిక్ డీసెన్సిటైజేషను. ఇంకోటేమో ఫ్లడ్డింగ్. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటే ఏంటంటే, ఒకటి బల్లి ఫోబియా ఉంది. బల్లి ఫోబియా ఉన్నవాడికి ఏ విధంగా చేస్తామంటే, హైరార్కీ అత్యంత భయంకరమైనటువంటి ఫోబిక్ సిట్యుయేషన్ ఏది? చిన్ని సిట్యుయేషన్ ఏది? మధ్యస్థమయ్యి. బల్లి పేరు వింటే భయమేస్తది చిన్నిది. బల్లి పేరు ఉచ్చరిస్తే కొంచెం భయమేస్తది. బల్లి పేరు రాయాలంటే ఇంకొంచెం భయమేస్తది. బల్లి బొమ్మ ఏదైనా ఎక్కడైనా చూస్తే ఇంకొంచెం ఎక్కువ భయమేస్తది. బల్లి టాయ్ చూస్తే ఇంకా ఎక్కువ భయమేస్తది. చచ్చిపోయిన బల్లిని చూస్తే ఇంకొంచెం ఎక్కువ భయమేస్తది. అలాగ పైకెళ్ళే కొద్దీ బతికిన బల్లి నా ఒంటి మీద పాకేస్తుంటుంటే ఇది. మనం ఏం చేస్తామంటే చిన్న దాని నుంచి మొదలెట్టి, అలా కొంచెం కొంచెం రిలాక్స్ అవుతా, చివరికి బల్లి పదం ఉచ్చరిస్తున్నాడు, బల్లి నామస్మరణ చేస్తున్నాడు, లేకపోతేనేమో బల్లి రామకోటి రాసినట్టు రాస్తున్నాడు. అలాగే వీడియోలో బల్లిని చూస్తున్నాడు. ముందు భయపడుతున్నాడు గానీ తర్వాత దీన్ని సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటారు. రెండోది ఫ్లడ్డింగ్. ఫ్లడ్డింగ్ అంటే ఏంటంటే ఒక్కసారిగా ఎలకంటే భయం ఉన్నవాళ్ళున్నారు. ఆ అమ్మాయినేమో అలా కూర్చోబెట్టారు. ముందే ఎలకల్ని ఎక్కడో గాని ఉంచారనమాట. ఒకసారి ఓపెన్ చేసి తలుపేసేసారు. ఇంక మొత్తం 25 ఎలకలు మీద నుంచి తిరిగేస్తున్నాయి. అటు వచ్చేస్తున్నాయి. ఇదే గోలెత్తిపోయి అరిచేస్తుంటదనమాట. బాబోయ్! 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 అని చెప్పేసేసి. ఎంతసేపు బాబోయ్ అని అరుస్తుంది? 10 నిమిషాలు అరుస్తదా? గంట అరుస్తదా? లిఫ్ట్ అంటే భయం ఉన్నవాడు ఉన్నాడు. లిఫ్ట్‌లో వచ్చేసేస్తాయి. 10 నిమిషాలు, పావుగంట. దీన్ని ఫ్లడ్డింగ్ అంటారనమాట. కానీ ఫ్లడ్డింగ్ వల్ల రిస్క్ ఏంటంటే, వాడికి ఏ హార్ట్ అన్నా అటాక్ వచ్చి ఉందనుకోండి, నిజంగానే పోయినా పోతాడు. అందుకనే ఫ్లడ్డింగ్ అన్నది ఎంతో అవసరమైతే తప్ప వాడరు. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ ఎక్కువగానే వాడతారు. సార్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమోషన్స్‌లో మనకి గిల్ట్ అనేది చాలా మంది క్యారీ చేస్తూ ఉంటారు. లైక్ నేను రీసెంట్‌గా ఒకటి చూసాను సార్. ఒక ఆమె కార్‌లో వెళ్తుంది. ఆహ్, ఆమె రీసెంట్‌గా ఒక 10 డేస్ బ్యాక్ తెలియకుండా ఒక పావురం అంటే వెళ్తున్నప్పుడు తను క్రాక్ చేసేసింది. ఆ గిల్ట్ నా వల్లే ఇది చనిపోయింది. నేను ఒక ప్రాణిని చంపేసాను అన్నట్టు తను చాలా గిల్ట్ ఫీల్ అయిపోయింది. ఆహ్, ఎగ్జాంపుల్ టు దట్ చాలా మందికి చాలా గిల్ట్స్ ఉంటాయి. బయటికి చెప్పలేనివి ఉంటాయి. కొన్ని చెప్పేవి ఉంటాయి. సో, ఇలాంటి గిల్ట్‌తో మనకి చాలా మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది యువతరం గాని, ఎవరైనా సరే. సో, వీటిలో మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి సార్ గిల్ట్? ఈ గిల్ట్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, ఆహ్, మనకి ఇప్పటికే గ గ గంట పర్లేదు సార్. 20 అయింది. పర్లేదు. గిల్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సూపర్ ఈగో మనలోనే వస్తుందనమాట. హ్మ్. ఇప్పుడు ఈయనదేమో బలంగా ఉందనుకోండి. అయితే ఏంటట పావురం జీవి. ఇప్పుడు నా వల్ల చచ్చిపోకపోయినా గానీ ఓ 4 వేరే రోజులు పోయాక ఏ పామో తినేస్తే చచ్చిపోతుంది అని ఈద్ సరిపెట్టేస్తది. సూపర్ ఈగో అలా కాకుండా చూడు ఒక జీవిని నువ్వు అర్ధంతరంగా చంపేశావు అని సూపర్ ఈగో బలంగా ఉన్న వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ గిల్ట్ ఫీలింగ్స్ విషయంలో ఇక్కడ 2 రిలేటెడ్ ఏంటంటే గిల్ట్ కల్చరు, షేమ్ కల్చరు. గిల్ట్‌కి, షేమ్‌కి తేడా ఏంటంటే, అంటే వెస్టర్నర్స్ అంటారు, మాకేమో గిల్ట్ కల్చర్ ఎక్కువ. మీ ఇండియన్స్‌కి షేమ్ కల్చర్ ఎక్కువ అంటారు. ఏంటంటే, తప్పు చేసినందుకు బాధపడరట. దొరికిపోతే బాధపడతారట మనోళ్ళు. అవును. షేమ్ ఫీల్ అవ్వడానికి ఇన్‌కమ్ ట ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొట్టేటప్పుడేమో పాపం చేసినట్టు అనుకోరట. ఇన్‌కమ్ టాక్సోడు దొరికితే మాత్రం షేమ్ ఫీల్ అవుతారు. అలాగా. ఇప్పుడు ఈ గిల్ట్ ఫీలింగ్ అనేటటుంది అది సూపర్ ఈగో బాగా పనిచేస్తుందని అర్థం. కాపోతే అలాంటి వాళ్ళకి ఎవరైనా సన్నిహితులు
సరే ఇప్పుడు ఒక పావురం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. మరి ఇలాంటి పావురాలు ఎన్నో వేలు, లక్షలు జనాలు కోసుకు తినేస్తుంటారు కదా! అంతెందుకు కోళ్ళు ఎన్ని తెగిపోతుంటుంటాయి. ఆ! పాపం అమాయకంగా ఆ కోడి ఇలా చూస్తుంటుంది. ఆ మేకలు కూడాను పాపం వరుస పెట్టి నిలబెడతారండి. అది పాపం అమాయకంగా బుర్రను ఇలా పెడుద్దండి ముందుకి. వేసేస్తుంటారు అంతే. ముందు ఇలాగా మరి ఇలాంటియన్నీ ఎన్నో జరుగుతుంటాయి గదా! ఈ తిండి విషయంలో చనిపోవడం అనేటటువంటిది ఇది. పైగా నువ్వేమో కావాలని చేయలేదు. నువ్వు ఇంటెన్షనల్‌గా చేసినట్టయితే నువ్వు బాధపడాలి. అందుకు యాదృచ్ఛికంగా జరిగింది. నువ్వు దేవుడిని నమ్ముతావు కాబట్టి ఈ చే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదన్నట్టుగా బహుశా శివుడు నీ నీ చేత పుట్టించుంటాడంతే అని ఇలా కొంత ఫిలాసాఫికల్‌గా కొంత ఈ దాంట్లో ఉండేటటువంటి నెగటివిటీని మనం తగ్గించడం చేస్తే అతను వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తను చేసిన పనిని అయితే పర్లేదు మనకు సపోర్ట్ ఉంది అన్నట్టుగా. ఎవరైనా సరే ఏదైనా జరిగినప్పుడు పక్కోళ్ళు ఏ ఏం పర్లేదురా ఇలాంటియన్నీ నేను ఎన్నో సార్లు చేశాను అని అనేటప్పటికి ఒక మనోధైర్యం తెచ్చుకుంటుంటారు. సార్ లాస్ట్ సందేశాలు చెప్పేటంత కాదు గానీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఈ ఈ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం. మనం ఉన్నన్నాళ్ళు ఈ బకెట్‌లో నీళ్లు కెలుకుతాం. మనం వెళ్ళిపోయిన తర్వాత మన కెలికిన కెలుకుడు వేవ్స్ ఇమ్మీడియేట్‌గా సప్రెస్ అయిపోతాయి. కానీ కొంతమంది ఇక్కడికొచ్చి కెలికి వెళ్ళారు. కెలికి వెళ్ళాక ఆ వేవ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గారంటే ఇప్పుడు కూడా మనం తలుచుకుంటాం. గాంధీ గారంటే తలుచుకుంటాం. ఎందుకని? వాళ్ళు ఒక ముద్ర వేసి వెళ్ళిపోయారు కాబట్టి. అలాగా మనం జీవించినన్నాళ్ళు జీవిస్తాం. ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత కూడా మన యొక్క ముద్రలు ఒకప్పుడు ఇలాంటి వాడు ఉండేవాడట అనేటటువంటిది ఎంతో కొంత సమాజానికి మనం చేయగలిగితే మాస్లోస్ హైరార్కీ ఉంటుంది. విన్నారా ఎప్పుడన్నాను? మళ్ళీ దాంట్లోకి వెళ్తే పెద్దది అయిపోతుంది. ఫైనల్ స్టెప్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. దానికంటే కిందది ఏంటంటే గుర్తింపు కోసం చూడటం. ముందేమో బేసిక్ ఫిజియలాజికల్ చూసుకుంటాం. బాగుంది. తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ గురించి చూసుకుంటాం. పెన్షన్ అది వస్తుందా పర్వాలేదు. ఇంకో ఇల్లు కట్టుకున్నామా ఇవన్నీ చూసుకుంటాం. ఆ తర్వాత మూడోది ప్రేమ చూసుకుంటాం. అందరూ నన్ను అభిమానంగా ప్రేమగా చూసుకుంటున్నారా అనుకుంటాం. నాలుగోది ఎస్టీమ్ నీడ్స్ రికగ్నిషన్ చూసుకుంటాం. రేపు పేపర్లో నా నా ఇది వస్తుందా, ఈ అమ్మాయి ఏమో యూట్యూబ్లో పెడుతుందా, రేపు పెడితే ఎంతమంది చూస్తారో వ్యూస్, ఎంతమంది లైకులు కొడతారో, ఇదేమో ఎస్టీమ్ నీడ్స్. లాస్ట్లోది సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే ఏమిటంటే నాకు సమాజానికి మధ్య గీత లేదు, నేనే సమాజం. అంటే వ్యక్తి కాదు, నేను ఒక వ్యవస్థను అయిపోయాను అనేటటువంటి స్థితికి వెళ్ళడం అనేటటువంటి ఇది పరాకాష్ఠ. అలాంటి స్థితికి మనం ఏదో ఎఫర్ట్ పెట్టకుండానే ఆటోమేటిక్గా వచ్చేయడం అనేది. అలాగే చదువులు ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటుంటే అంతే. మన వల్ల కొంతమందన్నా ఇన్స్పైర్ అయితే, నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 40 ఏళ్ళోళ్ళు 50 ఏళ్ళోళ్ళు వచ్చి నేను ఇప్పుడు పరీక్ష రాస్తున్నానంటే మీ గురించి ఇన్స్పిరేషన్ అంటారు. లేదా అప్పుడు మెయిల్స్ వస్తాయి, మా వాడు బీటెక్ చేసాడు, పెద్ద విరవీగిపోతానేమో రిలాక్స్ అయిపోతున్నాడు, చూపించాను మిమ్మల్ని, సిగ్గుపడ్డాడు, ఇప్పుడేమో ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పేసి అంటుంటారు. థ్యాంక్ యూ సో మచ్. പരദേവനഹോ നമുക്ക് പരിത്രാണനത്തിനതിപൻ മരണത്തിൽ നിന്നൊഴിവ് കർത്തനാമഖില ശക്തനിൻ തിരുകരത്തിലും